వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి భగవంతుడు శ్రీ మహావిష్ణువు రాముడుగా కౌశల్య గర్భంలో పుట్టాడు అని తెలిసి వేదం అనుకుందట భగవంతుని గురించి ఎవ్వరూ చెప్పలేరు. అచింత్యం అమేయం అతర్క్యం అగణ్యం అటువంటి వాడి గురించి ఎవరు చెబుతారండి? అంతో ఇంతో చెప్పగలిగిన దాన్ని నేను ఒక్కదాన్నే కదా, వేదం ఒక్కటే కదా. వేదాల ద్వారానే భగవంతుని యొక్క శక్తి అందరికీ తెలుస్తుంది కదా. వేదం అనే మాటకే తెలివి, తెలుసుకొనుట అని అర్థం కదా. అందుకని వేదం చేత తెలుసుకోదగినటువంటి భగవంతుడు కౌశల్య మందిరంలో, దశరథుల మందిరంలో మానవుడుగా పుట్టినప్పుడు నేను కూడా మానవులు చదువుకోదగిన ఓ గ్రంథంగా పుట్టాలి కానీ వేదంగా ఉంటే అలాగా? వేదం అయితే అందరూ చదవలేరు, అందరూ యోగ్యులు కాదు, అందరికీ చదవడానికి వీలు కాదు. ఒక కావ్యం అయితే అందరూ చదువుకోవచ్చు అని వేదమే సాక్షాత్తు రామాయణంగా పుట్టింది. ప్రాచేత సాదాసీత్ ప్రచేత మహర్షి యొక్క కుమారుడుగా ప్రఖ్యాతి పొందినటువంటి వాల్మీకి మహర్షి కడుపుని ఈ రామాయణం పుట్టింది ఆయన వాగ్రూపంగా. అందుకే మురారి అని ఒక గొప్ప కవి అనర్ఘరాగం అనే నాటకంలో అంటాడు అద్భుతమైన మాట వాల్మీకి గురించి. అంటాడు, సరస్వతీదేవి బ్రహ్మలోకంలోంచి అలా బయలుదేరింది, భూలోకానికి వద్దామని. బ్రహ్మలోకం నుంచి అలా బయలుదేరింది, భూలోకంలో విహారం చేద్దాం. ఆవిడకు మధ్యలో కాస్త కొద్దిగా అలసిపోయినట్టు అనిపించింది. అలసిపోయినట్టు కొద్దిగా కాస్త ఎక్కడైనా బ్రేక్ జర్నీ అంటాం కదా మనం, ఒకసారి ఆగి కాస్త విశ్రాంతి తీసుకుని వెళదాం అని. అందుకని బ్రహ్మలోకం నుంచి బయలుదేరినటువంటి సరస్వతి భూలోకానికి వస్తూ అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుందామని చూస్తే అక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేస్తున్నట్ట. అందుకని ఆయన పొట్టలో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరింది. అందుకని రామాయణం రాసే శక్తి ఆయనకు వచ్చింది. మురారి అనర్ఘరాగంలో చెబుతాడు. సరస్వతి మధ్యలో విశ్రాంతి తీసుకుంది, ఆవిడకు విశ్రాంతి మందిరం కావాలి కదా. బ్రహ్మలోకం ఎక్కడో పైన ఉంది, భూలోకం కింద ఉంది, మధ్యలో 7 లోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. ఆ పైన ఎక్కడో ఉంది. అక్కడి నుంచి కిందికి రావాలంటే 6 లోకాలు దాటాలి. ఆవిడకు మాత్రం కాళ్ళే కదా, కాస్త అలసిపోవాలి, ఎప్పుడు రావా. అందుకని మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుని వెళదామని చూసింది. అక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అందుకని అక్కడ కొద్దిసేపు ఆగి ఆ ఋషిని ఆశీర్వదించి వచ్చింది. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి అందుకారణంగా వాల్మీకి రామాయణం రాయగలిగాడు. ఆ సరస్వతి కటాక్షం లేకుండా ఇటువంటి కావ్యాలు రాయడం సాధ్యమా? అటువంటి వేదమే రామాయణంగా పుట్టింది అన్నప్పుడు రాముడు వేసిన ప్రతి అడుగులోనూ భగవత్తత్వం ఉంటుంది. అదే శ్రీరామతత్వం. అందుకే రాముడు చిన్నప్పుడే 3-4 నెలల వయస్సులో ఉన్నప్పుడే తాను ఎందుకు అవతరించాడో ఆ లక్షణం ప్రదర్శించడం మొదలుపెట్టాట. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెబుతాడు. అసలే రాముడు అందాల రాముడు, చక్రవర్తి కుమారుడు, పుట్టక పుట్టాడు, అందంగా ఉంటాడు. అందుకని ఊళ్ళో వాళ్ళంతా రాముడిని ఎత్తుకుందాం, లక్ష్మణుని ఎత్తుకుందాం అని వచ్చారట. దశరథుడు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్స్ అని ఉంటాయి, 350 గదులు ఉంటాయి, పెద్ద ఉద్యానవనాలు ఉంటాయి, ఓ కోట్లు ఖర్చు పెడతారు. ఇంత చేసి అనుభవించేది ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ ఒక్కడే, భార్య కూడా లేదు అక్కడ. అందుకని ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కాస్త దయగలిగిన రాష్ట్రపతులు, పూర్వం రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి ఒక సాంప్రదాయం ఉంది, ఏడాదికి ఒకసారి ఓ 10 రోజులు పబ్లిక్ వదిలేస్తారు దాన్ని ప్రజలందరికీ. ఆ మొఘల్ గార్డెన్స్ ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. మరి ఎవడో చూడని దానికి దేనికి ఇదంతా? రామాయణంలోనే లంకిణి అంటుంది ఆంజనేయ స్వామితో. ఆంజనేయ స్వామి అక్కడ నిలబడి ఉంటే లంకిణి లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే ఏ అన్నట్టు, చిన్న కోతిగా ఉండి ఏ అన్నట్టు. చాలా అందంగా ఉంటుంది లంక, అద్భుతంగా ఉంటుంది, బంగారపు అరుగులు ఉంటాయి, రత్నాల స్తంభాలు ఉంటాయి, చాలా బాగుంటుంది అని అన్నాక వెళ్ళడానికి వీలు లేదు. అందుకే నేను ఇక్కడ ఉన్నానంటే అంత అందంగా ఉన్నది ఎవరూ చూడని దానికి దేనికి పని లేక అన్నట్టు ఆంజనేయ స్వామి. నువ్వు నీ రావణాసుడు చూసుకుంటూ కూర్చుంటారా వెర్రిమొఖమా? అంత అందంగా ఉన్నప్పుడు మ్యూజియం చేసి ఒక టికెట్ పెడితే బోల్ డబ్బులు వస్తాయి, మీరు రావణాసుడు చెప్పాలంటే. వెండి అరుగులు అంటావు, బంగారపు స్తంభాలు అంటున్నావు, రత్నాల పొదిగారు అంటావు, పెద్ద పెద్ద గొప్పలన్నీ చెబుతున్నావు. ఇక్కడ ఎవడు చూడని దానికి దేనికి ఇవన్నీ? ఆడవాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు, పెళ్లి నడక అంటారు. ఎందుకంటారమ్మా? పెళ్ళప్పుడు చాలా నెమ్మదిగా నడుస్తారు. ఎందుకు? మెండెండా ఆభరణాలు పెట్టుకున్నారు, ఎవరన్నా చూడాలి కదా, పారిపోతే ఎవరు చూస్తారు? అందుకని కావాలని ఆగి ఎవరికి ప్రదర్శించదలుచుకున్నారో వారింటి దగ్గర ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఆగి అక్కయ్య బాగున్నావా అని పిలిచి అంటారు, ఇలా చూడమని అర్థం. పిలిచి లోపల నుంచి పిలిచి ఆవిడ చూసి మెచ్చుకోవడమో అసూయపడమో ఏదో ఒకటి జరగకపోతే మనం పెట్టుకున్నది ఎందుకు? ఇక్కడ
జరగాలక, లేకపోతే ఇవన్నీ ఎందుకు ఊరికి ఎవడో మెడలో చేయటం ఎవడో కత్తిరించి పట్టుకుపోవడానికే అలా అయితే పట్టుకుంటారా? దేనికైనా ఉద్దేశం ఉంటుంది కదా. లేకపోతే ఎందుకు ఆభరణాలు ధరించడం అనేది ఎదుటి వాళ్ళు చూడాలనే, లేకపోతే ఎందుకంటే మన కోసం మనకు ఆభరణం ఎందుకు? నా మెడలో గొలుసుంది, నేను ఎంతసేపు చూసుకుంటాను, దీన్ని మీరు చూస్తారు కానీ నేను ఎక్కడ చూసుకుంటాను? నాకు కనిపిస్తుందా? నాకు కనపడదా? అర్థం చూసుకుంటే కానీ అది ఖచ్చితంగా అంతే నిజం చెప్పాలంటే. అంచేతను ప్రదర్శన అంటే అంతే కదా. అందుకని దశరథుడు మొఘల్ గార్డెన్స్ ఒకసారి ఆ ప్రజల కోసం వదిలేసినట్టుగా దశరథుడు కూడా రామలక్ష్మణుల్ని నెలకొక రోజు ప్రజలందరూ రావచ్చు, ఎత్తుకోవచ్చు. చక్రవర్తి కుమారుడు అందరూ ఆశపడుతున్నారు, కానీ ఏం పర్వాలేదులే. పాపం కౌశల్య వాళ్ళు అభ్యంతరం చెప్పారు, ఆడవాళ్ళు కదా దిష్టి తగులుతుంది ఊరుకో, ఏం పర్వాలేదులే, ఏం కాదు, ప్రజలు ఆశపడుతున్నారు. కానీ ముందు ప్రజల్ని పరిపాలించవలసిన వాడు రామచంద్రమూర్తిని చూడనే అని అందరూ వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎత్తుకుంటుంటే విచిత్రంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో వస్తే ఎత్తుకుంటున్నారు. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటుంటే ఏం మాట్లాడడం లేదుట. కిమ్మన్ నాస్తి, అలాగ రాముడు చాలా రాముడు బుద్ధిమంతుడు అని ఊరుకుంటున్నాడు. మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు. రామచంద్రుండు సర్వమూర్ధము చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. రామచంద్రుండు సర్వమూర్ధము చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదు. ఆడవాళ్ళు అంటే ఆయనకి ఏమైనా ఇష్టమా ఏమిటో అలా అనడానికి వీళ్ళ ఏకపత్ని వృద్ధులు కాబోతున్న మనిషి అలా ఉండడానికి వీల్లేదు. అది అవతార ధర్మానికి విరుద్ధం. శ్రీకృష్ణుడు అంటే పర్వాలా, ఆ అవతారం ఆ పరిస్థితి వేరు. ఇక్కడ ఈయన అలా ఉండకూడదు. అందుకని ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడలేదు విచిత్రంగా. మగవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఈ తలకాయ తడుగుతున్నట్టు ఇలాగా. ఎందుకు? కిరీటం బాగుందనే. అందరూ కిరీటాలు ఉండవు, తలపాగాలు ఉంటాయి, తడుగుతున్నట్టు ఇలాగా. ఈ చేతులు కూడా ఏమిటో తొడుగుతున్నట్టు ఇలాగ నొక్కుతున్నట్టు. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తే ఈయన ఎవరండి? వైకుంఠంలో విష్ణువు కదా. ఆ విష్ణువుని దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు. రావణాసురుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, వాళ్ళ నుంచి కాపాడవయ్యా, నువ్వు అవతరించవయ్యా అంటే విష్ణుమూర్తి అడిగాట, వాడు ఫోటో ఏదైనా ఉందా అని అడిగాట. మరి ఎవరిని చంపాలి? గుర్తులు ఉండాలి కదా. పుట్టుమచ్చలు 10th క్లాస్ సర్టిఫికెట్ మీద కూడా ఏ మోలాంది ఫోర్ హెడ్, ఏ మోలాంది రైట్ షోల్డర్ అని ఏదో రాస్తారు, 2 పుట్టుమచ్చలు. దాన్ని చూసి ఏదో పరీక్షకు అనుమతించడం ఏదో చేస్తారు. మరి లెక్క ఉంది కదా, లెక్క అయితే ఎవరండి? అలాగే ఏమైనా పుట్టుమచ్చలు కానీ లక్షణాలు కానీ ఏమన్నా కొంచెం ఉంటే చెప్పండి, ఎవడో గుర్తుపట్టాలి కదా. లంకలోకి వెళ్ళి అందరినీ చంపేస్తే అలాగని సరదాగా అడిగాడు. అంటే వాడు దేవతలు అన్నట్టు ఏం చెబుతామండి బాబు లక్షణాలు, వాడు చెత్త కొడుతుంటే పరిగెట్టడమే సరిపోయింది, మాకు లక్షణాలు ఎక్కడ? వాడిని ఫోటో తీసి సెల్ఫీ దిగమంటే అలాగా అన్నట్టు. వాడు చెత్త కొడుతుంటే పారిపోవడం సరిపోయింది మాకు, మీరు వాడితో ఫోటో దిగారా, ఫోటో ఏది ఎలా ఉంటాడంటే ఏం చెబుతామండి అన్నట్టు. కానీ అందులో దేవతల్లో ఒకడన్నట్టు ఏం అక్కర్లేదు, వాడికి 2 బండ గుర్తులు ఉన్నాయి, వాడిని గుర్తుపట్టలేకపోవడం ఏంటి? పుట్టుమచ్చలు అక్కర్లేదు, వాడికి 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి, ఇది గుర్తు అన్నట్టు. వెంటనే విష్ణుమూర్తి చాలురా బాబు, బ్రహ్మాండమైన పుట్టుమచ్చ, ఇంతకంటే ఉంటుంది. 10 తలకాయలు ఉన్నవాడిని 20 చేతులు ఉన్నవాడిని వేసేయాలి. అందుకోసం నేను కౌశల్య గర్భంలో పుట్టాలి, మీ కోరిక అదే కదా, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. అదే సంకల్పంతో పెట్టుకున్నాడు మనస్సులో ఆయన. దశకంఠుణ్ణి 20 బాహువులు కలిగిన వాడిని సంహరించాలి, రాముడుగా నేను ఉండాలి. ఇందుకోసం కౌశల్య దశరథులు పూర్వజన్మలోనే తపస్సు చేసి ఉన్నారు కాబట్టి వారి గర్భంలో నేను జన్మించాలి అనుకుని సంకల్పంతో దేవుడు జీవుడై ఆ తల్లి కడుపులో పడ్డాడు. జీవుడికి సంకల్పాలు ఉంటాయి, దేవుడికి సంకల్పాలు ఉండవు. సంకల్పానికి అతీతంగా ఉండేవాడే దేవుడు. అందుకే దేవుడు చేసిన సృష్టిని మనం శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మ కల్పం అంటారు. కల్పం అంటే కల్పం, కల్పన. ఇదో పెద్ద కల్పన థియేటర్, దీన్ని కంగారు పడక్కల, దాని పేరులోనే ఉంది అది కల్పం అని. అది కల్పించింది, అది మిథ్య. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే అర్థం అది మిథ్య, మనకు కనపడుతోంది అంతే అలాగా. అందుకని నిరంతరం మారిపోతుంది, దానికి స్థిర రూపమే లేదు. అందుకని దేవుడికి సంకల్పాలు ఉండవు, జీవుడికి ఉంటాయి. అవన్నీ నిజమని అనుకుంటున్నాం కాబట్టి మనం బాధపడతాం. అవి నిజం కాదని తెలిస్తే మనం బాధపడం. అది తెలుసుకోవడమే జ్ఞానం, దానికోసమే కార్యక్రమాలు ఇలాంటివి. అందుకని వైకుంఠంలో విష్ణు అనుకున్నట్ట, నేను భూలోకానికి వెళ్ళి 10 తలకాయలు 20 చేతులు ఉండేవాడిని సంహరించాలి అనుకుని ఆ సంకల్పంతో పడ్డం వల్ల ఏమైంది? కారణ జన్ముడు అయ్యాడు. కారణమేగా జన్మకది రావణాసుర సంహారం. అందుకనే ఎవరన్నా మగవాళ్ళు ఎత్తుకుందుకు రాగానే ఈ తలకాయ తడుగుతున్నట్టు, ఒకవేళ ఎవడికి 10 తలకాయలు ఉన్నాయేమో వేసేద్దాం, ఓ పని అయిపోతుంది, పెందరాళ్ళు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అవతారం అంతా పొడుగు, ఆ వనవాసం చేయడం, సీతాదేవిని ఎత్తుకుపోవడం, ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎక్కడే పీకను నొక్కిస్తే పోతాడు. అలాగే 20 చేతులు ఉన్నాయేమో ఒకవేళ అని వేసేద్దాం, పోనీ 20 కాకపోతే 10 ఉన్న వాయిదాల పద్ధతిలో ఇప్పుడు 10 వేసేస్తే తర్వాత 10 వేసేయచ్చు.
కారణ జన్ములైన వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు. తాత్వికంగా ఒక కారణంతో పుట్టిన వాళ్ళు అలా ప్రవర్తిస్తారు ఖచ్చితంగా అని చెప్పడానికి ఇలా చెప్పాడు. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనిన. లక్ష్మణుడు ఇంకా విచిత్రంగా ఉంటున్నట్ట. ఆయన మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదు, చక్కగా కూర్చుంటున్నట్ట అక్షరాలు నేర్చుకునే అబ్బాయిలాగా. ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట. లక్ష్మణుండును ముకు చెవును తడిమి చూచు, లక్ష్మణుండును ముకు చెవును తడిమి చూచు, ఎవరేని అంగనలు తన్ను నెత్తికొనినా. మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదు లక్ష్మణుడు. ఆడవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే ముక్కు మీద వేలేసి అన్నగారికి చూస్తున్నట్టు కూసేమంట ఓ పని అయిపోతుంది. ఆయన వచ్చింది అందుకేగా. ఇది శూర్పణకేమో అలాగే ఉందిలే చూస్తుంటే కోసేనంటే. పాపం రాముడు చెబుతున్నాడు సైగ చేసి, అది శూర్పణఖ కాదురా, మన మేనత్త కూతురు నువ్వో నేనో చేసుకోవాలి దాన్ని, అలా కోసేస్తే ఎలాగ పెళ్లి కూడా అవ్వదు మనకి, ఇప్పుడే ఆపై అంత కంగారు ఏమిటి. ఇంత చమత్కారంగా ఉంటుందండి రామాయణ కల్పవృక్షం, రామతత్వం. ఈ చమత్కారంలోనే మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, మనం కూడా రాముడిలాగే లక్ష్మణుడిలాగే అందరం కారణ జన్ములమే. కారణ జన్ములు అనే మాట కొందరు మహానుభావులకు వాడతారు, కానీ అలా అవసరం ఏం లేదు, మామూలు వాళ్ళకు కూడా వాడచ్చు. ఎందుకంటే కారణం లేకుండా జన్మే ఉండదండి, ప్రాథమికమైన సిద్ధాంతం అది. కారణం లేకపోతే పుట్టడు. అంచేత కారణ జన్ముడు కానివాడు లేడు. కాకపోతే మనకు ఆ నమ్మకం లేదు కాబట్టి మనం తీసేసి రణజన్ములు అయ్యాం, దెబ్బలాడుకుని బతుకుతున్నాం జీవితం. కాబోయింది మనకి రణం మిగిలింది, ప్రతిదానికి దెబ్బలాటే. అంచేత ఆ రణజన్ములం కాకుండా మనం కూడా కారణ జన్ములమే అని తెలుసుకోగలిగితే ఆ కారణం కోసమే మనం పనిచేస్తాం. మనిషికి ఎప్పుడైనా సరే, ముఖ్యంగా ఆడ మగ ఎవరైనా సరే, ముఖ్యంగా మగవాళ్ళకండి 40 ఏళ్ళు వచ్చేసరికి తాను ఎందుకు పనికొస్తాడో, ఎందులో స్థిరపడాలో తెలిసిపోతుంది. అంతవరకు మనిషి గంతులు వేస్తూనే ఉంటాడు. 40 ఏళ్ళు వచ్చాక తెలిసిపోతుంది తాను ఎందుకు పనికొస్తాడో, ఏం చేయాలో, ఎందులో స్థిరపడాలో, ఎందులో తాను రాణిస్తాడో తెలిసిపోతుంది. అప్పుడు కూడా తెలియలేదంటే ఇక పనికిరాని వాడని అర్థం. ఇంకా గంతులు వేస్తున్నాడు అటు ఇటు, ఓసారి ఉద్యోగం అని, ఓసారి వ్యాపారం అని, ఓసారి కోడి పందాలని, ఓసారి సినిమాలని, రకరకాలుగా తిరుగుతాడు మనిషి. తిరుగుతాడు వయసులో 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో తిరుగుతాడు. కానీ 40 ఏళ్ళు వచ్చేసరికైనా తెలియాలి. అనేక అనుభవాలై బొప్పులు కట్టాయి కాబట్టి అప్పటికి తాను ఎందుకు పనికొస్తాడో తెలియాలి. నేను 58లో పుట్టాను, సరిగ్గా 98లో కాకినాడలో ఇల్లు కట్టుకునే సమయానికి నాకు తెలిసి వచ్చింది నేను ప్రవచనాలకి కవిత్వానికి తప్ప మిగిలిన వాటికి పనికిరాను. నేను కవిత్వం చెప్పుకుందుకు పనికొస్తా, కాలేజీలు పెట్టడం, వ్యాపారాలు చేయడం ఇవన్నీ నా పని కాదని అర్థమైంది. అంతకుముందు అది అర్థం కాలేదు కాబట్టి మాటికి పేజీలు పెట్టుకుని 9 కాలేజీలు మారాను. నేను తక్కువని కాదు, ఉన్న లోపం అంగీకరిస్తే సరిపోతుంది. స్కూల్ అయితే, కాలేజీ అయితే 78లో ఉద్యోగంలో చేరి 98 వరకు 20 ఏళ్లలో 9 సంస్థలు మారా. కొందరికి నేను నచ్చలా, కొందరు నాకు నచ్చలా. ఏదైతే నేనే వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఈ అహంకారాలు, గర్వాలు, రకరకాల రాగద్వేషాలు ఉంటాయి చూడండి, ఇవన్నీ 40 ఏళ్ళకి తగ్గిపోతాయమ్మా. ఎందుకని? అప్పటికి పెళ్ళి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది, 2 పిల్లలు పుట్టారు, తెలియకేమవుతుంది, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. నాకు 40 ఏళ్ళు వచ్చారు, మా పెద్ద అబ్బాయికి 10 ఏళ్ళు ఉన్నాయి, చిన్నాడికి 8 ఏళ్ళు ఉన్నాయి. అర్థమైపోయింది, తయారవుతుంటే బాధ్యత పెరుగుతుంది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో మనం ఈ గంతులు వేయద్దు, ఇంకా ఊరికే అటు ఇటు మారితే కష్టం, ఎక్కడో ఓ చోట స్థిరంగా ఉందాం, ఎవరితోనో పిచ్చి పెట్టుకోద్దు. ఎందుకంటే ఎవడో మాస్టర్కి ఏదో అన్యాయం జరిగింది, నేను గొడవ చేయడం, నన్ను తీసేయడం, వాడు కంటిన్యూ అయిపోవడం. నమశివాయ. అదే పెద్ద హక్కుల సంఘంలాగా మనం పోరాడడం, మేనేజ్మెంట్ వాళ్ళకి మనం శత్రువు అవ్వడం, ఏమిటి మాస్టర్ అనడం, మనం రాజీనామా ఇచ్చి వెళ్ళిపోవడం, వాళ్ళు కొనసాగడం. అప్పుడు బయటకు వచ్చాక అర్థమైంది, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకెందుకు వచ్చింది ఇది. ఇదే దేశంలో వ్యవహారాలన్నీ నెత్తి మీద ఎట్టుకుంటూ చేసే పని. 25 ఏళ్ళప్పుడు అనిపిస్తుంది, 30 ఏళ్ళప్పుడు అనిపిస్తుంది, 40 ఏళ్ళకి తెలిసి రావాలి. అప్పుడు సరిగ్గా మనం కారణ జన్మూలం ఎందులో పనికొస్తాం? వ్యవసాయమా? లేదు మన గోదావరి జిల్లాల్లో విస్తృతంగా వ్యాపించిన చేపల చెరువులా? లేదా చేపల చెరువు పెట్టడానికి పనికి రాకపోయినా తెల్లవారులు మంచం వేసుకు పడుకుందికైనా పనికొస్తాంగా, దానికైనా పనికొస్తామా? ఏదో చేద్దాం, ఏం చేయగలిగితే అది ఇంక స్థిరపడదాం, అందులో ఇంకెందుకు ఇంకా గంతులు వేస్తే అలాగా. అలా తెలుసుకుని మనిషి ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలో రామతత్వం ఎటువంటిది అంటే, ఖచ్చితంగా ప్రతి సృష్టి, ఈ ప్రకృతి మొత్తం త్రిగుణాత్మకం అండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకృతికి ప్రతీకే స్త్రీ, అందుకని స్త్రీ కూడా త్రిగుణాత్మకం. సరిగ్గా రామచంద్రమూర్తి ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఎలా జయించాలో, ఎలా స్వాధీనం చేసుకోవాలో,
గుణాతీతంగా ఎలా ఎదగాలో ఒకే ఒక ప్రయాణంలో మనకి ఆచరించి చూపించాడు. విశ్వామిత్రుని వెనకాల రామలక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఆయన 3 స్త్రీలను కలిశాడు. గమనించండి, ఆ ఘట్టంలో ప్రధానమైన పురుషులు ఎవరూ లేరు, స్త్రీలే. 1 తాటక, 2 అహల్య, 3 సీత. యజ్ఞ సంరక్షణ కోసం తాటకను సంహరించారు. తర్వాత అహల్య, తర్వాత సీత. సీతా కళ్యాణం కాగానే మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోయారు. తర్వాత వివాహం అయిపోయింది. అప్పటికే 12 ఏళ్ళు కాపురం చేశారు. పెళ్ళి అవగానే వనవాసం వచ్చిందని సీతాదేవికి సెంటిమెంట్లు పెట్టకండి అమ్మా. 12 ఏళ్ళు సుఖంగా ఉన్నారు. తర్వాత వచ్చింది. పెళ్ళి అయ్యే నాటికి రామచంద్రమూర్తి వయస్సు 13 ఏళ్ళు, వనవాసానికి ఆయన వయస్సు 25 ఏళ్ళు. ఆ విషయం సీతాదేవి స్పష్టంగా చెప్పింది. సన్యాసి వేషంలో వచ్చిన రావణాసుడితో చెప్పింది. మమ భర్త మహాతేజ వయసా 25 అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. వనవాసం బయలుదేరడానికి ఓ సన్యాసి వర్య, రావణాసురుడిని తెలియదు ఆవిడకి. సన్యాసి వేషంలో వచ్చాడు, సన్యాసి అనుకుంది. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, వివరాలు అడిగితే చెప్పింది. మేము వనవాసానికి బయలుదేరాం, ఇలా రాజకీయమైన గొడవలు వచ్చాయి, మేము త్యాగం చేసి మేము బయలుదేరాం. మా బయలుదేరే సమయానికి నా భర్తకి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు. అంటే రాముడికి సీతకి 7 ఏళ్ళు తేడా ఉంది. అనవసరంగా సీత కంటే రాముడి కంటే సీత పెద్దదైన కథలు సృష్టించద్దు, ఎక్కడ లేవు. ఎవరు సృష్టిస్తారంటే ఎవడో ఉంటాడు బొట్టిగాడు, తనకంటే 2 ఏళ్ళు పెద్ద అమ్మాయిని ప్రేమించేస్తాడు. దాన్ని సరిపెట్టుకోవడానికి తల్లిదండ్రులతో ఏమంటారంటే సీత కంటే రాముడి కంటే సీత పెద్దది, మరి మీరు అలాగే కాపురం చేస్తారు ఇక్కడ. ఇలాంటివన్నీ చెబుతాడు. ఉదాహరణలు ఎలా ఎక్కడ లేదమ్మా. రాముడి కంటే సీత 7 ఏళ్ళు చిన్నది, 1 కాదు 2 కాదు 7 ఏళ్ళు చిన్నది. వివాహ కాలం నాటికి సీతాదేవి వయస్సు 6 సంవత్సరాలు. ఎత్తుకున్న తలంబరాలు పోయించారు, అనుమానం ఏం లే. అప్పుడు అలాగే చేసేవారు పెళ్ళిళ్ళు. రాముడికి 13 ఏళ్ళు. తర్వాత 12 ఏళ్ళు కాపురం నడిచింది. పిల్ల వ్యక్తురాలు అయ్యాక కాపురానికి పంపిస్తారు. సహజంగా బాల్యంలో పంపరు కదా, పంపిస్తారు. పంపించాక 12 ఏళ్ళు, అలా 25 ఏళ్ళు, ఈవిడికి 18 ఏళ్ళు. అప్పుడు 12 ఏళ్ళు కాపురం అయ్యాక ఆవిడ వనవాసానికి వచ్చింది. ఆ సీతా కళ్యాణంతో మీకు అది అయిపోయింది. అందుకే తాటక, అహల్య, సీత 3 స్త్రీలనే కలిశాడు ఆ సందర్భంలో. కానీ 3 పట్ల 3 రకాలుగా ప్రవర్తించాడు విచిత్రంగా. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు మెడలో దండ వేసి. ఆశ్చర్యంగా లేదు. 3 పట్ల ఒకే రకంగా ప్రవర్తించచ్చుగా, అలా కాదు. ఎవరి ప్రవృత్తిని బట్టి ఎలా ప్రవర్తించాలో మనం నిర్ణయించుకోవాలి. భారతం చాలా స్పష్టంగా చెప్పింది. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః మాయాచారో మాయయా వారణీయః సాధ్వాచార సాధునా ప్రత్యుపేయః. ధర్మరాజు చెబుతాడు ఈ మాట. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః, ఎవరు మనతో ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తే వారితో ఆ విషయంలో అలాగే మీరు ప్రవర్తించండి. వాడు ధర్మంగా ఉంటేనే మనం ధర్మంగా ఉంటాం. వాడు మనకి అధర్మానికి పాల్పడితే మన విషయంలో రెట్టింపు అధర్మం చేసేస్తాం, అనుమానం వెళ్ళా. గుండు గురిగేయాల్సిందే మొత్తం. అంతేగాని నేను నాకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా అన్యాయం చేయనంటే మొత్తం నాశనం అయిపోతావు. మనం ఇటువంటి పిచ్చి ఆలోచనలు పనికిరావు. కలియుగంలో అసలే పనికిరావు. మొత్తం అయిపోతావు, ఆస్తి అంతా కరిగిపోతుంది. అంత అమాయకత్వం పనికిరాదండి. ఇది అదే మంచితనం కాదండి, అది అతి మంచితనం, తప్పది. అలా ఉండమని చెప్పలేదు. కలియుగంలో అసలే పనికిరాదు. అది కృతయుగం లక్షణం, ఇది కృతయుగం కాదు ఇది. అందుకని ఈ యుగంలో ఎప్పుడూ మంచివాళ్ల పట్ల మంచిగాను, చెడ్డవాళ్ల పట్ల చెడ్డగానే ఉండాలి. ముఖ్యంగా మనం చెడ్డ చెయ్యకుండా ఉండడం ఎంత ముఖ్యమో మనకి చెడ్డ జరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వ్యాపార ప్రకటనలు చూసి, టీవీలు చూసి పెద్ద పెద్ద వాళ్ళు ఏదో చెప్పగానే మాయలో పడిపోవద్దు. రకరకాలు చెబుతారు. అన్ని సంస్థలు ఏమయ్యాయో అందరికీ తెలుసు. కోట్లకు మోసాలు చేసేసారు, జైలు చుట్టూ తిరుగుతున్నారు, ఆస్తులు అమ్ముకున్న 2000 కోట్లు బాకీ అట ఒక సంస్థ, ప్రజలకు 7000 కోట్లు బాకీ. ఆస్తులు అమ్మితే 12 కోట్లు వచ్చాయట. ఏం చేస్తారు ఈ 12 కోట్లు? ఎవరికి ఇస్తారండి? అంటే ఇప్పుడు ఏమైందండి పరిస్థితి? అటువంటి వాటిలో డిపాజిట్లు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏవో వ్యవహారాలు నడిపేటప్పుడు మనమే చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ పాపాన వాళ్ళు పోతారనుకున్నామండి, చేసేసాం. లేదమ్మా, వాళ్ళ పాపాన మనం పోతున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇలాంటి బుద్ధులు ఉంటాయని గమనించాలని త్రేతాయుగంలోనే రాముడు చెప్పాడు. అందుకే తాటకని సంహరించాడు. ఎందుకని? తాటక తమో గుణానికి ప్రతీక, తమో గుణాన్ని సంహరించాలి. అహల్య రజోగుణానికి ప్రతీక, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, తీసేయకూడదు, కొంచెం మార్చుకోవాలి, మంచి మార్గంలో పెట్టుకోవాలి. సీత సత్వగుణానికి ప్రతీక. అందుకే ఆవిడ్ని పందెంలో గెలిచి మెడలో దండ వేసి స్వీకరించాడు. మనం సత్వగుణాన్ని స్వీకరించాలి.
రాక్షసి అహల్య, తాటక తమోగుణం ప్రతీక. తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస. ఇవి మనలో చాలామందిలో ఉన్నాయి. పొద్దున్న 5ంటికి లేవాలి అనుకుంటాం. ఇటువంటి ప్రవచనాలు విన్నప్పుడు అలారం పెట్టుకుంటాం, లేవం. దానికి ఒక బటన్ ఉంటుంది, స్నూజ్ అని ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన బటన్. దానికి అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడే లేవా, 10 నిమిషాలు ఆగి లేస్తావా, ఈ జన్మకి లేవా, కొంప తీసి పోయావా, ఇన్ని ఆప్షన్లు ఉంటాయి. ఒకటి నొక్కుతాడు దాన్ని. నువ్వు అలారం పెట్టుకున్నది లేవడానికా నొక్కడానికే? ఓ నొక్కి పక్కకి తిరుగుతాడు. అంటే ఈయన 5ంటికి అలారం పెట్టుకున్నది 5ంటికి పక్కకి తిరగడానికా, లేవడానికి? ఇదే బద్ధకం. ఈ బద్ధకం మనలో ప్రవేశించినప్పుడు చెంప మీద కొట్టుకుని మనం బుద్ధి చెప్పుకోవాలి. ఎవరికైనా మనం 5ంటికి వస్తాను అని చెప్పాం, ఖచ్చితంగా 5ంటికి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేలా చూసుకోవాలి. మన ఇంటి దగ్గర 5ంటికి బయలుదేరడం కాదు, అది క్రమశిక్షణ కాదు. వాళ్ళ ఇంటి దగ్గర మనం 5ంటికి ఉండాలి అంటే, హైదరాబాదులో ఉంటే ఒక టైం ఉంటుందమ్మా, భీమవరంలో ఉంటే ఒక టైం ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా కలుపుకోవాలి. కనీసం ఒక అరగంట పైన వేసుకోవాలి. చెప్పామా లేదా వస్తామని? లేదు, ఎవరినో రమ్మన్నాం, మీరు 5ంటికి రండి అని మనం మాట ఇచ్చాం. 5ంటికి ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండాలి. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉంటే 5ంటికి మనం ఆ పెద్ద మనిషికి మాట ఇచ్చాం కదా, మన ఇంటికి వస్తాడు కదా, మనం 4ంటికి ఇక్కడ బయలుదేరలేకపోతే మనం ఇంటికి వెళ్ళలేం కదా, అందుకని ఉండాలి. ఇదే క్రమశిక్షణ. దీనికి అడ్డం వచ్చేదే తమో గుణం, బద్ధకం. వెళ్ళొచ్చులే, వస్తే కూర్చుంటారు, ఏమిటట రేపొద్దున మనకే అదే ఎదురవుతుంది. ఎందుకు మాట ఇచ్చావు? అంటే తమో గుణాన్ని సంహరించాలి అంటే అర్థం ఖచ్చితంగా వ్యవహరించాలి. అందుకే రాక్షసులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల విషయంలో ఖచ్చితంగా తుపాకీతో వేసేయవలసిందే, ఒక మాట ఏం లేదు అందులో. ఇప్పటికీ నిన్నగాక మొన్న ఊరికే సర్జికల్ స్ట్రైక్స్ ఏదో మెరుపు దాడుల పేరు మీద జరిగితే నిన్నటికి నిన్న ఊళ్ళ మీద కాల్పులు జరిపి స్త్రీలని పిల్లల్ని చంపేశారండి అన్యాయంగా. సైనికులతో యుద్ధం చేయమనండి, దమ్ముంటే ధైర్యం ఉంటే. మామూలు మానవులతో యుద్ధం చేస్తారేమిటండి? గ్రామాల మీద బాంబులు వేస్తారా? ఇదే పాకిస్తాన్ వారి పౌరుషం. చూద్దరు కానీ 2 రోజుల్లో ఎటువంటి వార్తలు వింటారో. నరేంద్ర మోడీయే మజాక, తేలాల్సిందే వ్యవహారం అంతే. తిరుగు కాదు. నేను మొహమాటలు లేకుండా చెబుతున్నా, నాకేం రాజకీయ పక్షపాతాలు లేవు. మరో పటేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, మనమంతా మద్దతు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. దురదృష్టవశాత్తు పటేల్ ప్రధానమంత్రి కాకుండా పోయాడు. వేరే వాళ్ళు అవడం వల్లే దేశం ఈ స్థితిలో ఉంది. మళ్ళీ పటేల్ ప్రధానమంత్రి అయ్యాడు, మనం పూజలనే చేయాల్సిందే. ఏ గుళ్ళోకి వెళ్ళి మీరు దండం పెట్టినా నరేంద్ర మోడీ బాగుండాలని పెట్టండమ్మా, నాకేం మొహమాటం లేదు. నేను బీజేపీ మనిషిని కాదు, నేను జనం మనిషిని. ఒక వ్యక్తి పట్ల అభిమానంతో కాదమ్మా, ఖచ్చితంగా సమర్థించాలి మనం. ఆయనకేం పెళ్ళామా బిడ్డలా, ఎవరి కోసం పాటుపడాలండి? ఏమిటంత చేయాల్సిన పని? ఉగ్రవాదులందరికీ హిట్ లిస్టులో మొదటి పేరు ఏదైనా ఉంటే ఆయనదే ఉందమ్మా, నీ పేరు నా పేరు లేదు. ఎందుకని ఊరుకోవాలి? రామాయణం చదివాడమ్మా ఖచ్చితంగా. తమో గుణం తాటకని వేసి ఇయ్యాలి తప్ప తాటకతో చర్చలు చేయలేదు రామచంద్రమూర్తి. అక్కడికే అన్నాడు పాపం విశ్వామిత్రుడితో, ఏమండి 1000కి మొదటి బాణం వేస్తున్నాను, తొట్టతొలి బాణం. ఎవరైనా రేపొద్దున పత్రికా విలేకరులు వచ్చి, రామచంద్ర నీ మొదటి బాణం ఎవరి మీద వేసావు, ఏదో నీ మొదటి అవధానం ఎక్కడ చేసావు అన్నట్టుగా, నీ మొదటి బాణం ఎవరి మీద వేసా అంటే సారీ ఇట్స్ ఆన్ లేడీ అని చెప్పాల్సి వస్తుందండి. అందుకని అవసరమా, ఆవిడ స్త్రీ కదా అంటే విశ్వామిత్రుడు అన్నాడు, అది స్త్రీ ఏమిటయ్యా, నీ ఇల్లు బంగారం కానీ పెద్ద ముఠామే స్త్రీ వేసేయన్నాడు. అది స్త్రీ ఏమిటి, అది బతుకుంటే నువ్వు నేను బతకం. మనుషుల్ని చంపడం గురించిన మాట కాదండి ఇది. మనలో ఉండే తమో గుణాన్ని సంహరించాలి. బద్ధకం, హింసాత్మక భావాలు, మనలో ప్రతిదానికి రెచ్చిపోవడం ఉంటుంది. వద్దు, అంత అవసరం లేదు. సామరస్యంగా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెచ్చిపోవడానికి మొహమాట పడక్కల. అధర్మం మీద, అన్యాయం మీద, అక్రమం మీద రెచ్చిపోవాలి. మన వాటాలు తేడాలు వచ్చిన చోట అన్నదమ్ముల మీద కాదు రెచ్చిపోవడం. మనలో మనకి తగాదా వస్తే సౌమ్యంగా తీర్చుకోవాలి. బయట దేశంతో తగాదా వస్తే అది వేరే విషయం. అందుకే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు, గ్రహించుకోవాలి. దానికి ఏవో రకరకాల అర్థాలు చెబుతారు, ఆ అర్థాలు ఏం లేవు. అన్నిటినీ పక్కదారి పట్టించడం మనకు బాగా అలవాటు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే నీ ఇంట్లో నీ అన్నదమ్ములతో నీకు అక్క చెల్లెలతో తగాదా వస్తే రాముడిలాగా త్యాగం చేయి. భరతుడు కోసం రాముడు రాజ్యత్యాగం చేసి వెళ్ళిపోయాడు. భరతుడు అంతకంటే గొప్ప త్యాగం చేసి ఈ అన్నగారి పాదుకుల సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేశాడు. కానీ 14 ఏళ్లలో ఎప్పుడూ నేను రాజునని చెప్పాల. ఇంట్లో రామయ్య అంటే అర్థం అది.
మనం చాలా తెలివైన వాళ్ళం. అన్నదమ్ములతో కొట్టుకుంటాం, తోడుకోడళ్ళు కొట్టుకుంటారు ఆస్తుల కోసం. ఇద్దరూ రామాలయానికి పెడతారు. రాముడికి దండం పెట్టి మేము గెలిచానా చూడే, నీ హుండీలో 2000 వేస్తాం. 2000 రాముడికి లంచం. అఖండ భూమండలాన్ని పరిపాలించిన మహారాజుకు నువ్వు 2000 ఇస్తావు. రాముడు నవ్వుకుంటాడు. సీతకేసి తిరిగి విగ్రహమైనా సరే ఓసారి నవ్వి, వీడేమిటి నాకేదో నన్ను గెలిపించమంటాడు, వాడు అన్నగారి మీద కోర్టుకి వెళ్ళేట నన్ను గెలిపించమని నన్ను అడుగుతున్నాడు, నేను భరతుడి మీద కోర్టుకి వెళ్ళలేదే సీత, అనవసరంగా వదిలేసాం, ఈ తెలివితేటలు మనకి లేవు, ఓ పిటిషన్ భారత్తే పోయేది. కైక నాది రాజ్యం అని అనగానే కోర్టులో ఓ పిటిషన్ వారేస్తే రామచంద్రమూర్తి ఆ పిటిషను ఎప్పటికీ తేలదు. 20 ఏళ్ల వరకు ఈయనే ఉండొచ్చు, గొడవ లేదు. ఇంత తెలివితేటలు మరి రాముడికి లేవు. మనం చాలా గొప్పవాళ్ళం. ఇదేమిటి, నేను తమ్ముడితో దెబ్బలాడలేదు, నా తమ్ముడు నాతో దెబ్బలాడలేదు, వీళ్ళు అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు, తోడుకోడళ్ళు కొట్టుకుంటారు, మరి నా దగ్గరికి వచ్చి గుళ్ళోకి వచ్చి దండాలు పెడుతున్నారు. మేం నెగ్గాలి వీళ్ళదే ధర్మమైన ధర్మం నెగ్గాలని పెట్టచ్చమ్మా, మేం నెగ్గాలని ఎలా పెడతారు? అతి దుర్మార్గుణ్ణి అసూయాపరుణ్ణి కన్నటువంటి దుర్యోధనుడిని కన్న తల్లి గాంధారి కూడా మొదటి రోజు యుద్ధానికి పడుతూ దుర్యోధనుడు గాంధారికి నమస్కారం పెట్టి అమ్మా ఆశీర్వదించు అంటే, బిడ్డ నా నోట అపశబ్దం రాదురా, యతో ధర్మస్తతో జయ అందండి గాంధారీది. నువ్వు గెలవాలని నేను అనలేనురా, నన్ను మన్నించు నాయనా, నేను ఇక్కడ కన్న తల్లిగా లేనమ్మా, 21 లక్షల మంది సైనికుల్ని కన్న తల్లిగా నేనున్నాను. మీ కారణంగా వాళ్ళు చచ్చిపోతున్నారు రా అన్యాయంగా, నీ కారణంగా, ముఖ్యంగా నీ స్వార్థం కారణంగా. అందుకని నేను అనలేను నాయన, యతో ధర్మస్తతో జయ అంటే విచిత్రమైన దిగ్భ్రాంతికి లోనే దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. కన్న తల్లి కూడా నన్ను ఆశీర్వదించలేదు, నా బతుకేమిటి? అదే ధర్మరాజు 2 సైన్యాల మధ్యలో నిలబడి ఎవరైనా బలవంతంగా నా సైన్యంలో పోరాడుతూ ఉంటే, మీకు దుర్యోధనుడి వైపు వెళ్ళాలంటే వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు, ఇష్టం లేకుండా పోరాడద్దు. అలాగే దుర్యోధనుడి సైన్యంలో ఎవరైనా బలవంతంగా ఇష్టం లేకుండా పోరాడుతూ ఉంటే నేను వద్దంటానేమో అని ఆలోచించకండి, మీరు రావచ్చు అని స్వాగతం చెబితే ఆశ్చర్యకరంగా దుర్యోధనుడి తమ్ముడు యుయుత్సుడు వచ్చి ఇందులో చేరాడండి 10,000 మంది సైన్యంతో సహా. దుర్యోధనుడిని కన్నతల్లి కూడా ఆశీర్వదించరా, కానీ ధర్మరాజు దగ్గరికి దుర్యోధనుడు తమ్ముడు వచ్చాడు. వీడు 100 మందిలో వాడు కాదు, 101వ వాడు. ధృతరాష్ట్రుడికి వేరే భార్య వల్ల వీడు జన్మించాడు. మన వాడికి కళ్ళు లేవు కానీ మిగిలిన వాటికి లోపం లేదు. అందుకే నిలబడినందుకు ప్రతిఫలం భగవంతుడు ఎలా ఇస్తాడో చూడండి. భారతం ముగిశాక మహాప్రస్థానానికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు బాల్య దశలో ఉన్న పరీక్షిత్తుని రాజు చేసి యుయుత్సుని పెద్ద దిక్కుగా పెట్టాడు ధర్మరాజు. కౌరవ సామ్రాజ్యానికి భీష్ముడు పెద్ద దిక్కుగా ఉన్నట్టే యుయుత్సు నువ్వు ఉండవయ్యా, పరీక్షిత్తు కాస్త పెద్దవాడు అయ్యే వరకు నువ్వు ఉండవయ్యా అని దుర్యోధనుడు తమ్ముడికి రాజ్యం అప్పగించాడండి ధర్మరాజు. తాను వెళ్ళిపోతూ అంటే ధర్మం నిలబడిందా లేదా, ధర్మరాజు ధర్మంగానే ఆలోచించాడు, ఎక్కడ తనవాళ్ళు పరాయవాడు అని ఆలోచించాడు. అందుకే నేను భగవద్గీత బాగా అర్థమైన వాడు ధర్మరాజు అని చెప్పా. స్వపరభేదం లేదా ఆయనకి, ఏది ధర్మం అదే చేశాడు. ఇది చరిత్ర. అందుకని ఆ తమో గుణాన్ని మనం జయించి తీరాలి, అంటే సంహరించాలి. అలాగే అహల్య రజోగుణానికి ప్రత్యేక దొడ్డ ఇల్లాలు, గౌతముడి భార్య. అప్పటికే శతానందుడనే కొడుకున్నాడు, ఆయనకి 25 ఏళ్ల వయస్సు ఉందండి. ఆయన పురోహితుడు అయ్యాడు జనక మహారాజు ఆస్థానంలో. జనక మహారాజు మహాయోగి, ఆయన ఆస్థానంలో పురోహితుడిని ఎంచుకున్నాడు. అంటే మామూలుగా పుష్కరాల రేవుల్లో దానం పట్టే పురోహితుడిని ఎవడు జనక మహారాజు పెట్టుకోడు. ఆయనకు తెలుసు ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో. కాస్త ఘనపాఠియా కదా, వేదం వచ్చినా లేదా అన్నీ చూసుకుంటాడు. మామూలు వాడిని ఎందుకు పెట్టుకుంటే, వేదం వస్తే సరిపోదు, బ్రహ్మజ్ఞానం ఉండాలి, వేదాంతం తెలియాలి, అటువంటి వాడిని పెట్టుకుంటాడు. మామూలు పురోహితుడు ఎందుకు పెట్టుకుంటాడండి? మరి ఆయన ఎంత యోగ్యుడైతే పెట్టుకుని, ఆయన పేరే శతానందుడు. శతానందో అజో విరించో అజో శతానందక శతానందో అజో విరించనక అని బ్రహ్మదేవుడు పేరది. శతానందుడు అంటే బ్రహ్మదేవుడు పేరు సాక్షాత్తు. అటువంటి కొడుకునికి ఎందుకు కదండి అహల్య తప్పెందుకు చేస్తుందండి? పైగా 25 ఏళ్ళ కొడుకున్నాడంటే ఆవిడ వయస్సు ఎంత, కనీసం 45 ఏళ్ళు ఉంటుంది కదా. 45 ఏళ్ళలో ఇంద్రున్నో చంద్రున్నో చూసి వ్యామోహం ఇవ్వటమా, ఏం జరగల. అనవసర ప్రచారాలు మనం చేసి ఆ ఇల్లాలని బజారుకి ఏడ్చక్కల్లా రామాయణంలో. కానీ అహల్య కథ కృతయుగంలో జరిగింది, మనం గమనించాలి. రామాయణ కాలంలో జరిగింది కాదు. అంతకంటే బాగా ముందు రామాయణ కాలం త్రేతాయుగం, దానికి 12,96,000 సంవత్సరాల లెక్క. కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. పైగా రామాయణం 12,96,000లో చివరి పాదంలో జరిగింది. అహల్య కథ కృతయుగంలో జరిగింది.
అంత సుదీర్ఘకాలం అప్పటి వాళ్ళు తపస్సులు చేసేవారు. ఆ కృతయుగంలో మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, మనస్సులో ఎప్పుడైనా దురాలోచన వస్తే దాన్ని మహానేరంగా భావించేవారు. మనకి మనస్సులో వచ్చినా, మాటల్లో వచ్చినా, కాపరాల్లో వచ్చినా కూడా దురాలోచన కాదు, ఇట్స్ వెరీ మచ్ న్యాచురల్ అని ఇంగ్లీష్ మాట్లాడతాం మనం. ఇక్కడ అబ్బాయి చదువుకునే అబ్బాయి కలిసి బండి మీద ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారండి, మన పిల్లలే. ఈ రోజుల్లో మామూలేనమ్మా, తర్వాత చాలా జరుగుతాయి, మామూలుగానే తీసుకో, బీపీ తెచ్చుకో. చదువుకునే అబ్బాయా, వాళ్ళు పెళ్లి కాలేదా, వాళ్ళకి సంబంధం లేదా, బండి మీద వెళ్ళిపోతున్నారా? పైగా ఈ అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇటో కాలు వేసి కూర్చోవడమా? వాడేమన్నా వశిష్ఠుడా, విశ్వామిత్రుడా? నాకు అర్థం కాదు. ఋష్యేశ్వరం కూడా ఎందుకు జరగవండి వంకర పనులు? జరగకపోవడం ఏంటండి? జరగకపోతే ఆశ్చర్యం, జరిగితే ఆశ్చర్యమే ఉంది. మనం ఎవరూ ఆపలేకపోతున్నామే. కలియుగం బుద్ధులు అంటే ఇంతే. మన అమ్మాయిని మనం సమర్థించుకుందుకు, మన అబ్బాయిని మనం సమర్థించుకుందుకు ఏం చేస్తామంటే, అంతా మామూలే, ఇంకా మావాడేనయం, ఎప్పుడూ ఒక అమ్మాయితోనే వెళతాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇది మన ఆలోచన. అలా మనం సమర్థించుకుంటాం. వాడు నయ్యంటే ఎప్పుడు ఒక అమ్మాయితో వెళతాడు, అబ్బాయి ఏకపత్ని వ్రతుడు. మరి ఎవడో పక్కింటి వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాడు రకరకాలుగా అది చెప్పి మన అబ్బాయిని సమర్థించుకుంటున్నాను తప్ప, అసలు మన అబ్బాయిని ముందు గుమ్మంలో పోయి సన్యాసి, నువ్వు చదువులో చేర్పించింది నువ్వు అమ్మాయిని వేసుకుని తిరగడానిక, చదవడానికి, లేకపోతే ఇంట్లో కూర్చోరా వెధవాని మనం అనగలమా? మనకు ధైర్యం ఉందా? ఇది కలియుగానికి కృతయుగానికి తేడా. అందుకని అహల్య బతికిన కాలంలో మనస్సులో దురాలోచన వచ్చినా కూడా నేరమే. పైగా తపస్సు మనస్సుతోనే చేస్తారు. మనస్సు ఏకాగ్రమైతే కదా తపస్సు. ఏకాగ్రం కాకుండా ఇంద్రుడి మీదకి వెళ్ళిన దృష్టి అంటే లోకాగ్రం అయినట్టే. ఏకాగ్రం కాదు, లోకాగ్రం. అందుకే గౌతముడు ఏ శిక్ష వెయ్యలేదు. చాలామంది తెలియక మాట్లాడతారు. రామాయణంలో ఎక్కడా అహల్య రాయి అయినట్టుగా లేదు. అసలు ఆవిడ రాయి కాలేదు. ఆ మాట గౌతముడు అననే లేదు. నిశ్చలంగా ఉండి తపస్సు చేయమన్నాడు. వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మసాయని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేష్మిన్ నివస్యసి. వాయుభక్షణ చేస్తూ నిరాహార వ్రతాన్ని పాటిస్తూ నేల మీదే కూర్చుని తపస్సు చేయి అహల్య. నాతో పాటు తపస్సు చేస్తున్నావు, అనవసరంగా రజోగుణానికి లోనై చాంచల్యం వల్ల నువ్వు దెబ్బతిన్నావు. అందుకని 4 మెట్లు దిగావు, మళ్ళీ ఆ మెట్లు ఎక్కాలి తపో మార్గంలో. అంతే కదా. ఇంద్రుణ్ణి మనస్సులోంచి గెంటే అంటే ఇంద్రియ భోగాల్ని పక్కన పెట్టే. రామచంద్రమూర్తి ప్రవేశించాక నీకు విముక్తి అంటే ఇంద్రియ భోగాల మించి మన దృష్టిని మళ్లించి పరమాత్మ మీద ప్రవేశపెడితే మనకి మోక్షం వస్తుంది. అది రామాయణ తత్వం. అంతేగాని అహల్య ఇంద్రుడు, అహల్య సంక్రందనం అని సినిమాలు తీసి టిక్కెట్లు పెట్టేయకూడదు. ఇంక మంచి రంజుగా ఉంటుంది కదా కథ అని. కథ రంజుగానే ఉంది. లోకం పాడైపోయింది. లోకం పాడైపోవడం కావాలా, మనకు బాగుపడటం కావాలా? లోకం పాడైపోయే కథ అయితే మనం చెప్పొద్దండి. ఎందుకు చెప్పాలి దాన్ని? లోకం బాగుపడాలి కదా. బాగుపడడానికి ఉద్దేశించిన కథలు రకరకాలుగా చెబుతుంటే ఏమవుతే లోకంలో ఎవడన్నా వంకర సంబంధాలు పెట్టుకునేవాడు దేవేంద్రుడే ఇలా చేసాడు కదండి. మరి వీడు దేవేంద్రుడు అంత గొప్పవాడు. వీడి దగ్గర వజ్రాయుధం ఏముందో అడగడం చూద్దాం ఒకసారి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడమా? పేకాడే పెద్ద మనిషిని ఎప్పుడైనా ఆక్షేపిస్తే ధర్మరాజు పేకాడే, నువ్వు ధర్మరాజుతో సమానమా? గోమే కొట్టియాలు పట్టుకుని ధర్మరాజు పేకాడితే నువ్వు వాడతావా? ధర్మరాజు యక్ష ప్రశ్నలు వస్తే 4 తమ్ముళ్ళు చనిపోతే 4 తమ్ముళ్ళ శవాల దగ్గర నిలబడి 123 ప్రశ్నలకు జవాబులు చెప్పి 4 బతికించుకోవడం మనం చేయగలమా పని? రోగంతో ఉన్నవాడికి సేవ చేయలేం. మనకు ధర్మరాజుతో పోలిక. కోడి పందాలు ఆడేవాడు, పేకాట ఆడేవాడు ధర్మరాజుతో పోల్చుకోవడం ఎక్కడ? ఆయన ధర్మరాజు, మన కర్మరాజు. ఈ పోలికలు కాదండి. పెద్దవాళ్ళని తెచ్చుకోవాలి. వాడు మహానుభావులు. దేవేంద్రుడే సామాన్యుడ. ప్రతివాడని పరీక్ష చేయడం ఆయన పని. ఈ తపస్సులు చేస్తుంటే రంభాద్యప్సరసలు, రంభ, ఊర్వశి, మేనక వాళ్ళని పంపించడం, పరీక్ష చేయడం ఎందుకు చేస్తారంటే అసూయతో కాదమ్మా. అసూయతో కాదు. ఆయన చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యూనివర్సిటీలు అన్ని పరీక్షలు పెట్టారు. ఆయన బాధ్యత. ఎందుకంటే అడ్డమైన వాళ్ళు తపస్సు చేస్తే వరాలు ఇచ్చేస్తే వీళ్ళంతా రాక్షసులు అయిపోతారు. వాడు ఎందుకు చేస్తున్నాడో కనిపెట్టాలి. అందుకని రంభను పంపిస్తాడు, మేనకని పంపిస్తాడు, భయపెడతాడు, ఏదో చేస్తాడు, హడావుడు చేస్తాడు. అది దేనికి వాడు లొంగకపోతే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు, ఈ వీడు దేనికి రొంగి రకం కాదని నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన బాధ్యత ఆయన చేస్తాడు. అలాగే అహల్య గౌతముల తపస్సును కూడా ఇంద్రుడు పరీక్ష చేశాడు. గౌతముడు నెగ్గాడు. అహల్య 4 మార్కులు తక్కువలో ఓడిపోయింది. 4 మార్కులు నేను వేదం ప్రమాణంగా చెబుతున్నాను. వేదంలో 13 రకాల ఆనందాలు చెబుతారు. ఆనందాలు 13 రకాలు. మనకేదో ఒక్కటే తెలుసు. మనకేదో కాస్త మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ దొరికితే బ్రహ్మానందంగా ఉంది. ఒక క్షణం ఇది ఫిల్టర్ కాఫీ.
అందులోనూ చివరి చుక్క వరకు తాగుతాడు కదా, ఆ చివర మడ్డి ఉంటుంది డికాషన్, అది తాగగానే ఏమిటో నాలికి పాడైపోయింది, అయింది నీ బ్రహ్మానందం మడ్డి అయిపోయింది ఇక్కడ ఒక క్షణంలోనే. ప్యాకెట్లో వరుసగా 4 ఆటలు గెలిచిన వాడు గెయిన్ హ్యాండ్ గెయిన్ హ్యాండ్ గెయిన్ హ్యాండ్ అంటాడు. తర్వాత ఒక్కసారి కౌంట్ వచ్చిందనుకో వీడు ఎవడో మోచే ఎట్టాడంటాడు. ఇంతవరకు నీది గెయిన్ హ్యాండా, కౌంట్ వస్తే వాడు మోచే ఎట్టాడా? ఎంత విశిదంగా మీకు ఎలా తెలుసు అనకండి, మనకంతా రాజులే స్నేహితులు. ఆ గెలిస్తే గెయిన్ హ్యాండా, ఓడిపోతేనేమో వాడు ఎవడో మోచే ఎట్టాడా? ఇదేనండి మనం ఏ ఆటల్లో గెలిచినా ఏ సుఖాన్ని పొందినా మనం పొందే సుఖం కొద్ది నిమిషాలు, అంతకంటే ఉండదు. కానీ వేదం ఆ ఆనందాలను చాలా స్పష్టంగా చెప్పింది. సైషా ఆనందస్య మీమాగం సా భవతి సైషా ఆనందస్య మీమాగం సా భవతి యువాస్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠక. బలిష్ఠులైన వాళ్ళు రండి, దృఢంగా ఉండేవాళ్ళు రండి, ఆశలు మిగిలిన వాళ్ళు రండి, ఆశలు చచ్చిపోయిన వాడు రావద్దు. యువాస్యాత్ సాధు యువాధ్యాయక, యువకులు రండి, బాగా చదువుకున్నవాడు రండి, పామరులు రమ్మని మేము అండాల. ఆనందాల గురించి చర్చిద్దాం. ఆనందస్య మీమాగం సా భవతి. మీమాంస అంటే చర్చ. అందుకే ఇప్పటికీ ఏదైనా పని చేయకుండా ఆలోచిస్తూ చర్చలు చేస్తే ఏమిటి మీమాంస, బస్సు దాటిపోతుంది అంట. మీమాంస ఒక గొప్ప శాస్త్రం. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, అది పెద్ద చర్చ. సృష్టికి దేవుడితో సంబంధం లేదు అని చెప్పేది పూర్వమీమాంస. దేవుడితో సంబంధం ఉంది, దేవుడు లేకపోతే సృష్టి లేదు అని నిరూపించింది ఉత్తర మీమాంస. ఆశ్చర్యం ఏమిటంటే ఉత్తర మీమాంస రాసింది వ్యాసుడు, పూర్వమీమాంస రాసింది ఆయన శిష్యుడు జైమిని. ఎంత ఆశ్చర్యం అండి! గురు శిష్యుల అభిప్రాయాల్లో అంత భేదాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలను ఎప్పుడు గౌరవించింది భారతీయ సంస్కృతి. ఈ రెండింటినీ షడ్దర్శనాల్లో పెట్టారు. రెండూ చదవండి మీరన్నారు. జైమిని రాశాడు కదా, శిష్యుడు కదా, ఆయన దేవుడితో అవసరం ఏమిటని వాదించాడు కదా, కాబట్టి చదవద్దని చెప్పాల. అన్నీ చదవబోయా, విషయం తెలుసుకో అన్నారు. అందుకే ఇప్పటికీ పూర్వమీమాంస కారణంగానే ఎవరైనా చెప్పిన దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ఈయన పూర్వపక్షం చేసేటంటారు. ఆ పూర్వమీమాంస నుంచే పూర్వపక్షం. వ్యాసుడు చెప్పిన దాన్ని జైమిని వ్యతిరేకించాడు. వ్యాసుడు చర్చించాడు, కానీ నేను గురువునయ్యుండి నన్ను వ్యతిరేకిస్తావా, నిన్ను చెప్పిస్తున్నా అనలేదమ్మా. మన ఋషులు ఎవరు అలా అన్నారు. చర్చకు అవకాశం. ధర్మం ఏదో నిజం తెలుసుకుందాం, ఎందుకు కోపాలు ఎందుకు? అటువంటి ఆనందాల్లో యువాస్యాత్ సాధు యువాధ్యాయక అని ఒక మాట చెబుతారు. తస్యైషా పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్. ఈ భూమండలం మీద ఉండే పంటంతా ఒకడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద ఉండే స్త్రీ పురుష భోగాలన్నీ ఒకరే అనుభవిస్తే, ఈ భూమండలాన్ని మొత్తం ఒక్కడే పరిపాలిస్తే ఆయన పొందేటువంటి ఆనందం ఉంది. సయేకో మానుష ఆనందక. అది కేవలం ఒక మనిషి ఒక క్షణంలో పొందే ఆనందం. అంటే అన్నవరం మెట్ల మీద ఎవడన్నా ముష్టివాడు కూర్చుంటే వాడి చెప్పలో ఎవడన్నా రూపాయి వేస్తాడు అని వాడు అనుకుంటూ ఉంటే, పొరపాటున ఉదారుడు ఎవడన్నా వెళ్ళి 10 రూపాయల నోటు వేయగానే ఆహ్ అని ఒక్కసారి ఆనందంతో అరిచేవాడు, దేవుడు చల్లగా చూడాలి బాబాయ్, దేవుడు చల్లగా చూడాలి, మీరు బాగుండాలంటాడే. ఆ ఆనందం ఎంతో ఈ మనిషి మొత్తం భూమండలాన్ని పరిపాలించిన ఆనందం అంతా అంతే అని చెప్పింది వేదం స్పష్టంగా. తస్యేయం సర్వా విత్తస్య పృథివీ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్. మొత్తం అంతా డబ్బుతో నింపేయండి. ఏదో లెక్క కోసం చెబుతారే, వెనకెవరో 100 కోట్లు 1,00,000 కోట్లు మింగేశారంటే ఏదో హర్షద్ మెహతా కుంభకోణం వచ్చింది. వాడు ఎన్ని కోట్లు మింగాడో ఎవరికి తెలియలే, ఏదో చెబుతున్నారు, ఎవరికి అందట్లా. అందుకని ఓ పత్రిక వాళ్ళు బాగా రాశారు, 100 రూపాయల కట్టలు లారీలో పేర్చండి, అటువంటి 100 లారీలు మింగేశాడు వాడు అన్నారు. అమ్మ అని అర్థమైంది అప్పటికి. 100 రూపాయల కట్టలు లారీలో పేర్చండి, మంచి లేలాండ్ లారీలో బాగా కుక్కేసి ఇంకా పట్టదు అనేంత వరకు. అటువంటి వరుసగా 100 లారీలు ఉంచోబెట్టండి, అంత సొమ్ము మింగాడు. అయ్య బాబోయ్ అని కొంతమంది గుండెలాగిపోయాయి. లెక్కంటే అలాగే చెప్పాలి మరి. 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు అంటే మనకు తెలియదు. అందుకని వేదం చెబుతోంది, నువ్వు పొందేటువంటి ఆనందాలన్నీ కూడా తాత్కాలికమయ్యా, అంతకంటే ఏం లేదు. ఎందుకని ఈ ముష్టివాడు ఆనందం తాత్కాలికమని ఎందుకు అంటున్నాం? వాడు రూపాయికి 10 రూపాయలు వేయగానే ఏమనుకుంటాడు? చల్లగా ఉండు బాబాయ్, చల్లగా ఉండు, ఎంత మా తల్లి నీ కడుపు అండాలమ్మా, చల్లగా ఉండాలమ్మా, మీలా ఉండాలమ్మా మనుషులంటే అంటాడండి. పక్క వాళ్ళకు కూడా చూసావు మరి 10 అని చూపిస్తాడు పక్క వాళ్ళకి వేయలేదుగా. వెంటనే తర్వాత ఇంకోటి వస్తాడు, శనివారం పొద్దున్నే దుర్ముహూర్తం నాడు బయలుదేరిన వీడు రూపాయి వేస్తాడు అనుకుంటే రూపాయి వేయకపోగా ₹1 వేస్తాడు. అది కూడా చెల్లని ₹1 వేస్తాడు. చెల్లని కాసు గీతలు ఎక్కువని దాన్ని వేస్తాడు. వెంటనే వాడికి మంట ఎత్తిపోయి, చూడ మోహన్ చూడు ఎలా ఉందో, నేర్చుకోవాలంటాడు. ఏమైందండి వీడి ఆనందం? వెంటనే పోయింది. వీడి ఆనందం ఎందువల్ల పోయింది? మొదటి వాడు 10 రూపాయలు వేయకుండా వాడు రూపాయి వేస్తుంటే గొడవ లేకుండా ఉండేది.
వాడు ఎప్పుడైతే 10 రూపాయలు వేసాడో బ్రహ్మానందపడ్డాడు. వీడు రూపాయి కూడా వేయకపోయేసరికి దుఃఖపడ్డాడు. అలాగే ఉందండి మన బతుకులు కూడా. మనకి ఏదో ఒకటి రాగానే బ్రహ్మానంద పడిపోతాం, దాన్ని మించింది లేదని. ఈ తర్వాత జరగకపోతే ఖేదపడతాం. పిల్లాడికి పెళ్ళైపోయింది అనగానే బ్రహ్మానందపడ్డాం. ఓ బ్రహ్మాండంగా చేశారంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు రాజుగారు బ్రహ్మాండం, మరి అది అని సంతోషిస్తాం. వెంటనే తర్వాత 2 ఏళ్ళు ఎంత ఏమంటే అబ్బాయికి పెళ్లి చేశారు, పిల్లలందరంటే అదేనయ్యా ఇంకా ఏం లేదు, మళ్ళీ మొదలైన దుఃఖం ఇక్కడ. ఇంకా ఆ పలకరింపు 2-3 సార్లు వచ్చిందనుకోండి, ఈయన బయటికి వెళ్ళడం కూడా మానేస్తాడు. ఇంకా ఎందుకు అందరూ ఇది అడుగుతున్నారు, అది పెద్ద విషయమా? పెళ్లి చేయబట్టు కదా పిల్లల సమస్య వచ్చింది, పెళ్లి కాకపోతే అది అడిగేవారిగా గొడవలేదు. తర్వాత ఒకటి ఇలాగ అహల్య రజోగుణానికి మూలవడం. అందులో ఆనందాలు సరిగ్గా మానుషానందం అన్నాం కదండి, దానికి రెట్లు 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఆజానజానాం దేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం. ఆ ఇంద్రుని ఆనందాన్ని కోరింది అహల్య. నిజానికి తపో మార్గంలో ఉన్నవాళ్ళు అక్కడ ఆగరు. స ఏకో ఇంద్రస్య ఆనందక శతం ఇంద్రస్య ఆనందాక స ఏకో బృహస్పతిరానందక స ఏకో బృహస్పతిరానందక శ్రోత్రియస్య జాకామక తస్య శతం బృహస్పతిరానందాక స ఏక ప్రజాపతిరానందక శ్రోత్రియస్య జాకామక తస్య శతం ప్రజాపతిరానందాక స ఏకో బ్రహ్మానందక ఇత్యుపనిషత్తు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది. మనిషి మొత్తం భూమండలంలో ఉండే భోగాలన్నీ అనుభవిస్తే దాన్ని మానుషానందం అంటారయ్యా. దానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందమే శతానందం. శతానందుణ్ణి కంది ఆవిడ స్వయంగా. తపో మార్గంలో ఉండి శతానందుణ్ణి కన్నటువంటి స్త్రీ మళ్ళీ ఇంద్రానందాన్ని కోరుకోవడం ఉంది, 4 మెట్లు తగ్గింది. అంటే శతానందం కంటే కిందది ప్రజాపతి ఆనందం, దానికంటే కిందది బృహస్పతి ఆనందం, దానికంటే కిందది ఇంద్రుని ఆనందం. 3 మెట్లు 4 మెట్లు తగ్గింది. అందుకని గౌతముడు ఏమన్నాడు, మెట్లు తగ్గావు, 10వ తరగతి ఓసారి ఫెయిల్ అయితే ఏమంటాం, ఇన్స్టెంట్ రాసుకోమంటాం, మళ్ళీ ఫెయిల్ అయితే కాన్స్టెంట్గా ఏడాది కూర్చోమంటాం. అంతకంటే ఏమనలేదు గౌతముడు. నువ్వు తప్పావు, పరీక్ష తప్పావు, నేను పాస్ అయ్యాను, నేను ఇక్కడ ఉంటే కష్టం, అందుకని నీ తపస్సు నువ్వు చేసుకో అని ఆవిడ తపస్సు చేసుకోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆశ్రమే అస్మిన్ నివస్యసి. గౌతముడు అహల్యని రవ్వంతా కూడా శిక్షించలేదు. నేనే ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతున్నానని ఆయన శిక్ష వేసుకున్నాడండి. మహానుభావుడైన భర్త, మహాతపస్వి గౌతముడిని అనడానికి మనం ఎలా సరిపోతామండి? ఇది రామాయణ తత్వం. ఈ కథలేవి చదవకుండా, వేద భాగాలు ఏమిటో తెలియకుండా మాట్లాడకూడదు. ఎందుకంటే వేదం రాముడి కోసం రామాయణంగా పుట్టింది అన్నప్పుడు వేదమంత్రాలకు అర్థం తెలియకుండా రామాయణం ఎలా మాట్లాడతామండి? అహల్య కథకి వెనకాల ఆనందవల్లి ఉపనిషత్తు ఉంది. ఆ శతానంద స్థాయిలో ఉన్నవాడు ఇంద్రానందాన్ని కోరుకుంది. అంటే అర్థం ఏంటి? బ్రహ్మానంద స్థాయిలో ఉన్నవాడు దంపతులు వానప్రస్థాశ్రమంలో 60 ఏళ్ల వయస్సులో ఉన్నవాడు. ఇక మళ్ళీ భౌతికానందాలకు ఇంద్రానందం అంటే ఇంద్రియానందం. ఏదో ఇంకా నాకేదో తినాలని ఉంది, నాకేదో పొందాలని ఉంది, ఈ సౌకబారు కోరికలు ఉండకూడదు. ఇంకా ఇది ఇంద్రానందం. అందుకని నీ మనస్సులోంచి ఇంద్రుణ్ణి పక్కనట్టమంటే ఇంద్రియ భోగాల మించి నీ మనస్సును మరలించుకో. రామచంద్రమూర్తి పాదస్పర్శ శోకగానే నీకు విముక్తి అంటే అర్థం, రామచంద్రమూర్తి అంటే పరమాత్మ. మనస్సులో ఇంద్రియ భోగాల మించి దృష్టి పోనిచ్చి పరమాత్మను ప్రవేశపెడితే అదే మోక్షం. అది రజోగుణాన్ని మనం సంస్కరించుకునే మార్గం. మనలో చురుకుదనం ఉండాలమ్మా. యాక్టివ్నెస్ అంటారు. యాక్టివ్నెస్ ఉండాలి. యాక్టివ్నెస్ లేకపోతే మడ్డి మనుషులం అయిపోతాం. చురుగ్గా ఉండాలి, పరిగెట్టాలి, నడవాలి. ఆ అడుగులు కూడా కాస్త వేగంగా వెయ్యాలి. వీలైనంత వరకు ఆ ప్రయత్నం చెయ్యాలి. కాలు పడిపోయి దెబ్బతిని ఇంట్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు నడవమని చెప్తారు, కూర్చోమని చెప్పరు. వీలైనంత ప్రయత్నం చేయండి అంటారు. చెయ్యాలి. అంటే చురుకుదనాన్ని సంస్కరించుకోవాలి. అది రజోగుణం. అలాగే 3వది సత్వగుణం. సీత సత్వగుణ సముపేత. పొరపాటు వెతుకుదామన్నా ఆవిడలో లోపం కనపడదు. అటువంటి సత్వగుణాన్ని మనం మెడలో దండ వేసి స్వీకరించాలి, మనం ఆహ్వానించాలి. ఇదిగో ఈ 3 గుణాలదే ప్రకృతి కదండి. ఆ ప్రకృతే స్త్రీ. అందుకే స్త్రీ అనే అక్షరాన్ని గమనించండి. తెలుగు భాష గొప్పతనం అర్థమవుతుంది. స్త్రీ ప్రకృతికి ప్రతీకమ్మ. ప్రకృతిలో ఏ మార్పులు ఉంటాయో స్త్రీ శరీరంలో కూడా ఆ మార్పులు ఉంటాయి. నెల నెల ఋతువుల ప్రకారం ప్రకృతి మారిపోతుంది. ఋతుక్రమం ఉంటుంది. స్త్రీకి కూడా ఋతుక్రమం ఉంది. ఇంకంతకంటే వివరించాల్సిన అవసరం లేదు.
ప్రకృతికి ప్రతీక స్త్రీ, త్రిగుణాత్మకం ప్రకృతి, త్రిగుణాత్మకం స్త్రీ. అందుకే స్త్రీ అన్న అక్షరం గమనించండి. సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, కింద రావత్తు రజోగుణం, త్రిగుణాత్మకమైంది స్త్రీ. సకారం తకారం రకారం బాగానే ఉన్నాయి, మరి ఈకారం ఐం హ్రీం శ్రీం అందులో ఉండే ఈకారం బీజాక్షరం అమ్మ, ప్రతి స్త్రీ శక్తి స్వరూపిణి అని మన వేద సంస్కృతి భావిస్తుంది, రామాయణం భావిస్తుంది. అందుకే రాముడు 3 స్త్రీల పట్ల ఇలా చూపించాడు, మీరు ఇలా ఉండాలని చెప్పడానికి. స్త్రీలతో ఇలా ఉండమని కాదు, ఆ గుణాలతో అలా ఉండండి. తమో గుణాన్ని సంహరించుకోండి, చురుకుదనాన్ని మంచి గుణంగా మార్చుకోండి, పక్కదారి పట్టించొద్దు. అలాగే సత్వగుణాన్ని కావాలని నేర్చుకోండి. చివరికి గుణాతీతంగా ఎదగాలి, అదే రామతత్వం. చివరికి సత్వగుణం కూడా ఉండద్దు. అందుకే చిట్ట చివరిలో సీతా పరిత్యాగం. మనకేదో తెలియక అన్యాయం అక్రమం అని మనం ఏదో కోర్టులో లాయర్లా మాట్లాడుతూ ఉంటాం, కానీ సత్వగుణ పరిత్యాగం కూడా చేయాలి మనిషి. ఎందుకంటే భగవద్గీత 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో చెబుతాడు మనిషి చివరికి ఎలా ఉండాలంటే గుణానేతాన్ అతీతత్రతీత స్త్రీన్ గుణానేతాన్ స్త్రీన్ గుణానతీత గుణానేతాన్ అతీత్యత్రీన్ 3 గుణాలని అతిక్రమించిన వాడే జన్మ మృత్యు జరా దుఃఖేర్ విముక్తక. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం ఏవీ ఉండవు అతనికి. దేహంలోంచి పుట్టినటువంటి 3 గుణాలని వ్యతిరేకించాలి. ఇప్పుడు ఒక అపూర్వ రహస్యం అంకెల పరంగా చెబుతా. ప్రకృతికి ప్రతీక స్త్రీ అన్నాం కదండి, త్రిగుణాత్మకం ప్రకృతి అన్నాం కదండి, అంటే 3 కదా లెక్క. అందుకే మీరు భాషల్లో గమనించండి. ఈ మధ్య నాకు గ్రంథాలు చదువుతుంటే దొరికిన రహస్యం, ఔరా భారతీయ సంస్కృతి అనుకున్నాను. ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో అంకెలు విడివిడిగా ఉంటాయి. ఒక భాషలో ఉన్నట్టుగా ఇంకోలా ఉండవు. మన భాషలో మనం అంకెలు వేసినట్టుగా చైనా వాడు వెయ్యడు. చైనా భాషలో అంకెలు వేరే, అక్షరాలు కూడా వేరే. కానీ ప్రపంచంలో అన్ని భాషల్లోనూ 0, 1, 3, 1 సమానంగా ఉంటాయండి. ఏ భాష అయినా మీరు చూసుకోండి. ఇంగ్లీషు కాదు, హిందీ కాదు, అవి మన దేశం, ఇంకా ఇతర చైనా భాష, జర్మనీ భాష, జపాన్ భాష, రష్యన్ భాష, అన్నింట్లోనూ కూడా 0 పూర్ణానుస్వారం ఇలాగే ఉంటుంది, ఇంకోలా ఉండదు. అన్నింట్లోనూ కూడా 3 ఇలాగే ఉంటుందండి. కొంచెం సాగదీసి ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, ఇలాగే ఉంటుంది ఆకారం. ఎందుకని? మొత్తం సృష్టి, రష్యా వాడైనా చైనా వాడైనా మానవులైనా జంతువులైనా ఎవరైనా పూర్ణ పదార్థం నుంచే ఏర్పడ్డారు. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుంచే మనం వచ్చాం. ఇది ముందు ఉన్నది పూర్ణమే, వెనక ఉన్నది పూర్ణమే, ఇది పూర్ణ పదార్థమే, అది పూర్ణ పదార్థమే. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేస్తే మిగిలింది పూర్ణమే, పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా మిగిలింది పూర్ణమే. ఇది మ్యాథమెటిక్స్లో గొప్ప సూత్రం. 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 / 0 = 0. అపూర్వ గణిత సూత్రాన్ని సంస్కృతం వేద మంత్రంతో చెప్పారు. మనం ఏమనుకుంటాం, 0 + 0 అంటే సైన్స్, పూర్ణమదం పూర్ణమదక అంటే అది బ్రాహ్మణ సంస్కృతం. మరి వాళ్ళు పనికి మళ్ళీ వాళ్ళు అయిపోయారు. సంస్కృతం అంటే మతం, ఇంగ్లీష్ అంటే సైన్స్. ఈ దౌర్భాగ్యపు ఆలోచన పోనంత వరకు మనం బాగుపడం. సంస్కృతంలో చెప్పినా ఇంగ్లీషులో చెప్పినా సైన్స్ ఏదో మతం ఏదో నమ్మకం ఏదో తెలియదా? భాషను బట్టి మారిపోతాయి. దీన్నే అందులో చెప్పారు. అందుకే 0 ఒకలా ఉంటుంది, 3 ఎందుకు ఒకలా ఉంటుంది? సరిగ్గా ప్రకృతి త్రిగుణాత్మకం. ఏదైనా సరే 3. మీరు మనిషి ఆకారాన్ని చూడండి, మన ఎవరి ఆకారాన్ని. మనిషి శరీరంలో 3 ప్రధాన భాగాలు. 1 తల, 2 మొండెం, 3 పాదాలు. ఇందులో తల కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, అది వేరే విషయం. మనిషి శరీరంలో 3 వంపులు ఉంటాయి సరిగ్గా. మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదాల దగ్గర ఒక వంపు. అందుకే శ్రీకృష్ణ స్వామిని మీరు ఎప్పుడైనా చూడండి, వేణువు ఊదుతూ ఉన్నప్పుడు 3 భంగిమల్లో నిలబడతాడు. త్రిభంగిగా నిలిచితి అని కీర్తనం రాశారు. సరిగ్గా మెడ ఇలా వంచుతుంది, వేణువు ఇలా పెడతాడు, మెడ వంపు, నడుము దగ్గర వంపు, పాదాలు యచ్చస్తా పాదారావింద విశ్వవందిత ముకుంద అని నారాయణ తీర్థుల కీర్తన రాస్తాడు. యచ్చస్త పాదారవింద, సరిగ్గా వంపు. 3 వంపులు అంటే త్రిగుణాత్మక ప్రకృతికి శరీరం ప్రతీక. అందుకని అది త్రిగుణాత్మకం. మనిషి శరీరం అంతే, జంతువు శరీరం అంతే. మీరు చెట్టును చూసుకోండి లెక్క. వేళ్ళు ఒక భాగం, మొండెం కాండం ఒక భాగం, కొమ్మలన్నీ కలిపి ఒక భాగం. మళ్ళీ చెట్లకు ఉండేటువంటి పువ్వులను చూసుకోండి లెక్క. పువ్వు చుట్టూ ఉండే రేకులు ఒక భాగం, మధ్యలో ఉండే కేసరాలు ఒక భాగం, దాని లోపల ఉండే మకరందం ఒక భాగం. 3 ప్రధాన భాగాలు. పోనీ పండు, మామిడి పండు ఏదైనా చూసుకోండి మీరు, తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, దాని మధ్యలో గింజ ఒక భాగం. సరిగ్గా 3 భాగాలు.
సృష్టిలో ఏ జీవిని ఏ ప్రాణిని మీరు పరిశీలించినా 3 భాగాలు ఉంటాయి. కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచే సృష్టి ఏర్పడింది. అందుకే 3 అంకె ప్రకృతికి ప్రతీక. అంతా ప్రకృతిమయమే. చైనా వాళ్ళైనా, మనమైనా, అరేబియా వాళ్ళైనా, అర్జెంటీనా వాళ్ళైనా అందరూ అంతేగా. అందుకే అన్ని భాషల్లోనూ 3 ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకో రహస్యాన్ని గమనించండి. మన వైదిక ఆచారాలు ఎంత గొప్పవో తెలుస్తాయి. 0 ఇలా వేశాం. భగవతత్వానికి ప్రతీక 0. దానికి కుడివైపుని మీరు 3 వేయండి, చెల్లుతుందా? చెల్లదు. 0, 3 వేస్తే ఎంత అని అడుగుతారు. 0, 3 ఏమిటి? ఒట్టి 3 ఉంటే 3 రూపాయలు ఇస్తారు. 0, 3 అంటే ఏమి ఇయ్యదు. 3, 4, 7 వేయండి. 0, 347 అంటే కుదరదండి. 0 ఉంది కాబట్టి ఎవరు? బ్యాంకు వారు డబ్బులు ఇవ్వరు. ముందు 0 ఉంది అబ్బాయి. 0 తర్వాత కుడివైపుని నువ్వు ఎన్ని అంకెలు వేసినా ఏమి ఇయ్యమంటారు. అదే అంకెలు యువతలు వేయండి. ఆ 347 0కి యువతలు 3 వేశారు, 30 అయింది. 4 వేశారు, 430 అయింది. 7 వేశారు, 7430 అయింది. ఎడం వైపున వేసిన కొద్దీ 0 విలువ పెరుగుతోంది, కుడివైపు వేసిన కొద్దీ 0 విలువ తరుగుతోంది. అంచేతన పురుషుడి విలువ పెరగడానికి స్త్రీ కారణం. అందుకే ఎడం వైపునే స్త్రీని కూర్చోబెడతారు ఖచ్చితంగా అన్ని వ్రతాలను పూజ. అంతేకాదమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. పురుషుడి విలువ పెరగడానికి స్త్రీ కారణమే, మట్టి అయిపోవడానికి కూడా కారణం అవుతుంది. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, సన్యాసుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారండి, స్త్రీలు లేరు. ఈ మధ్య వాళ్ళు కూడా వచ్చేసారండి. పెద్ద వ్యాపారం అని అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చేసారు. మాతాజీ మాతాజీ, ఎక్కడికెక్కడ మేతాజీ బ్రహ్మాండ. ఇంకా పైగా కుటుంబంతోనే సన్యాసం కూడా స్వీకరిస్తున్నారు ఆశ్రమాలు పెట్టి. అయ్యవారేమో స్వామీజీ, అమ్మవారు మాతాజీ, వాడు కొడుకుంటాడు. అప్పుడు ఏం చేశారు? 20 వేశారు, మీరు 2 వేశారు. మీరు ఎడం వైపున అంకెలు వేసుకున్న కొద్దీ పెరిగింది, కుడివైపున వేస్తే పెరగదు. అంచేత 9 దగ్గర ఆపేసి పూర్ణ పదార్థాన్ని చేరుకోవడం అంటే ఆ 1, 2 వెయ్యకుండా ఉండడం. 0కి పక్కన ఉండే 1, 2 జన్మలు. ఆ 0 పూర్ణ పదార్థం మోక్షం. నువ్వు అంకెలు వేసుకుంటూ పోయిన కొద్దీ కోట్లు పెరిగిపోతాయి. కర్మలు చేసుకుంటూ పోయిన కొద్దీ జన్మలు పెరిగిపోతాయి. ఇంకా అంకెలు వేయకుండా 9 ఆపేస్తే తర్వాత పూర్ణ పదార్థం దాన్ని చేరుకుంటాం. అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు 9 రోజులు ఉండమన్నారు. పూర్ణ పదార్థాన్ని చేరుకోవడం కోసం ఉండమన్నారు. కానీ ఆంధ్ర సత్రంలో పూర్ణాలు తిన్నామండి, మేము 9వ నెంబర్ గదిలో ఉన్నామండి. ఇంకా ఉంటాడు మహామూర్ఖుడు, మేము వెళ్ళేటప్పుడు రైలు బెర్త్ రాదు, 9 వచ్చిందండి. విచిత్రంగా దైవ సంకల్పం, వీడికి బెర్త్ రావడం ఆయన సంకల్పం ఏంటంటే పని లేక. దేవుడు అంత లోకుగా ఉన్నాడా? వీడికి 9వ నెంబర్ బెర్త్ ఇస్తామని దేవుడు సంకల్పిస్తాడా? దేవుడు అంత చీపుగా ఉన్నాడంటే నాకు అర్థం కాదు. వీడికి ఏ బెర్త్ వస్తే ఆయనకే, వీడి కింద పడుకుంటే ఆయనకి. గొప్పలు. మేము 9 రోజులు ఉన్నామని ఒకటి కాదండి. ఈ మధ్య 9 వారాలు, 9 నెలలు, 9 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నా మోక్షం కాదు కదా. ఏమీ రాదు. పక్కన ఉండే ఇడ్లీలు టిఫిన్లు దొరుకుతాయి అంతే. ఈ విషయం అర్థమైతే నువ్వు కాశీలో ఉన్నావు ఒకటే, కాకినాడలో ఉన్నావు ఒకటే. విషయం అర్థం కానప్పుడు కూడా నువ్వు కాశీలో ఉన్నావు ఒకటే, కాకినాడలో ఉన్నావు ఒకటే. వెరసి విషయం అర్థం కావడమే ప్రధానం. అదే భగవత్తత్వం, అదే రామతత్వం. 9 దాటాము అంటే మన అంకెలు పూర్ణత్వాన్ని చేరుకోవాలి. రాగద్వేషాలు వదిలిపెట్టాలి. శంకరాచార్య చెబుతారు వేదాంత రెండిమ స్తోత్రంలో, షణ్నిహత్య. ఆ 9కి అర్థం చెబుతాడు ఆయన, సామాన్యుడు కాదే. షణ్నిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతికం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంత రెండిమక. ఆ 9లో 6 నిహత్య, పడగొట్టవయ్యాను. 6 అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభమోహ మదమాత్సర్య. ఆ పైన 3 ఉన్నాయి కదా, త్రయం హిత్వా, త్రిగుణాలు వదిలిపెట్టవయ్యా అన్నాడు. అప్పుడు ద్వయం హిత్వా, 9 తర్వాత వచ్చింది 10. ఆ రెండింటిని బదలు కొట్టమన్నాడు. పూర్ణం, పూర్ణానుస్వారం దేవుడు, 1 జీవుడు. రెండింటిని బద్దలు కొట్టింటే 1 తీసేయి, 2 తీసే అంకెలైపు పూర్ణ పదార్థం. ద్వయం భిత్వా ఏకం బుద్ధ్వా, ఆ పూర్ణం ఏమిటో తెలుసుకో. అశ్నుతే మోక్షం, నువ్వు మోక్షం పొందినట్టే. ఇది వేదాంత రెండిమక. ఆ పూర్ణత్వాన్ని రాముడు చేరుకోవాలి కాబట్టి చివరిలో సీతా పరిత్యాగం చేశాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది రామావతారంలో తత్వం, అద్భుతమైన తత్వం. అందుకే రామచంద్రమూర్తి జీవితంలో ఎక్కడా త్యాగం చేయడానికి వెనుకాడలేదమ్మా. మనం గమనించాలి. పొద్దున్న 10ంటికి పిలిచి ఆయన పట్టాభిషేకం అన్నారు. రాత్రి 10ంటికి పిలిచింది. 3వ తల్లో 36వ తల్లో ఎవరు లెక్కెట్టాడు. ఆవిడ పిలిచి, నీకు కాదు అబ్బాయి, మా అబ్బాయికి పట్టాభిషేకం. అంతేకాదు నువ్వు వనవాసానికి వెళ్ళాలి. ఎంత దారుణం అండి. మీ అబ్బాయికి కాకపోతే మీ మేనల్లుడికి చేసుకోవమ్మా, మాకు అనవసరం. రామచంద్రమూర్తిని వనవాసానికి వెళ్ళమనడానికి ఆవిడెవరండి? అదేం శిక్ష? ఏం పాపం చేశాడు ఆయన? ఏం తప్పు చేశాడు? రాజకీయమమ్మా, రాజకీయం. ఇవాళ ముఖ్యమంత్రి పదవికి 2 పోటీ పడుతున్నప్పుడు ఒకరు ముఖ్యమంత్రి అయితే 2వ వారు వారిని పనిచేయనివ్వరు. అసమ్మతి వర్గం ప్రారంభిస్తారు వెంటనే.
ఎందుకంటే ఎప్పుడైనా అధిష్టాన వర్గానికి నచ్చ చెప్పగలిగితే వీరు దిగితే వారే. అలాగా ఈ వెనక కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సందర్భంలో 2 ఏళ్లకి ఏడాదికి కూడా ముఖ్యమంత్రులు మారిపోయిన ఉన్నాయి. ఆ బాధ పడలేక 83లో ఎన్టీ రామారావుకి అధికారం అప్పగించారు. 5 ఏళ్లలో 5గురు మారి. ఎవరిని పెట్టారు తీసుకెళ్ళి? ఎవడా సమ్మతి వర్గమో వాడినే పెట్టారు పట్టుకెళ్ళి. చాలాసార్లు అలాగే జరిగింది రాజకీయం. సరిగ్గా కైక కలియుగంలో పాలిటిక్స్ త్రైతాయుగంలో కూడా ఉన్నాయి. కైక దానికి ప్రతీక. ఆలోచించింది, రాముడు రాజ్యాన్ని మనం లాక్కుని భరతుడికి ఇచ్చినప్పుడు రాముడిని ఇక్కడ ఉండనిస్తే అనవసరంగా పెట్టేస్తాడు అగ్గి, అందుకని పంపేద్దాం. ఎంత దుర్మార్గమైన ఆలోచన. రాముడు అలాంటి వాడా? అసలు రాముడి గురించి భరతుడి గురించి ఇవిడికి ఏమైనా తెలుసునా? తన కొడుకు గురించి ఆవిడికి తెలియదు, రాముడి గురించి అలా తెలుస్తుంది. భరతుడిని తప్పంచన వేసింది ఆవిడ. అందుకే భరతుడు రాగానే రాజ్యం స్వీకరించాల. నీ కొడుగ్గా పుట్టిన నా దౌర్భాగ్యం అన్నాడు ఆయన. అందుకని మీ అబ్బాయికి కాబట్టి మేనళ్ళకి ఇచ్చుకోవమ్మా, మాకు అభ్యంతరం. రాముడిని వనవాసం ఎందుకు కొడుతారని రాజకీయం. ఇంత మోసం జరుగుతోందని తెలుసుండి, ఇంత కుట్ర జరుగుతోందని తెలుసుండి లక్ష్మణుడు వచ్చి, అన్నయ్య నువ్వు అనుజ్ఞయి, నేను కైకను సంగతి చూస్తా, దశరథుడి సంగతి చూస్తా, అసలు అక్కడెక్కడో ఉన్న భరతుడి సంగతి కూడా చూస్తా, ఈయన మొత్తం హోలు మొత్తానికి అగ్గట్టేలా మాట్లాడాడు. ఆయన లక్ష్మణుడు మరి ఎందుకు మాట్లాడు? హరిశేషుడు, ఇందాక చెప్పుకున్నాం కదా, పన్నగం 1000 తలకాయలు, పౌరుషం బుస్సమంటుంది ఆయన. వెంటనే రాముడు లక్ష్మణుని శాంతపరిచి, తప్పురా అబ్బాయి, ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు తల్లిని తండ్రిని చంపడం తిరగబడ్డం కాదు మార్గం. త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని వేదం చెబుతోంది లక్ష్మణ. చాలా స్పష్టంగా మనం వేద మార్గంలో వెళ్ళాలి. మనిషి చేసే కర్మల వల్ల కానీ, నా ప్రజయ మనిషి సంతానం వల్ల కానీ, నా ధనేనా ఎన్ని కోట్లు సంపాదించినా ధనం వల్ల కానీ అమృతత్వమానసు అమృతానందాన్ని పొందలేడయ్యా. ఇవి నాకు అక్కర్లేదు అనుకుంటే ఆనందంగా ఉంటాడయ్యా అన్నాడు. అంచేతన సంతానం లేని వాళ్ళు సంతానం కావాలని తాపత్రయపడకండమ్మా. సంతానం లేకపోవడంలో చాలా సుఖం ఉంది. ఉన్నవాళ్ళు ఎవరినైనా మీరు అడగండి, ఎన్ని బాధలు పడుతున్నావో మేము చెబుతాం. ముందు సంతానం, తర్వాత సంతాపం. లెక్క వెంటనే వస్తూ ఒక అక్షరం తేడా. సంతానం వెంటనే సంతాపం. ఏదో సభలు పెట్టినప్పుడు ఫాలోడ్ బై డిన్నర్ అంటారే, సంతానం ఫాలోడ్ బై సంతాపం. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు. మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఊరికే ఇది లేదు కాబట్టి అది అనుకుంటాం. అది వచ్చాక మళ్ళీ అప్పుడేదో కోరిక. మొత్తం మీద మన ప్రాణం పోయే వరకు ఈ కోరికలు ఉంటూనే ఉంటాయి. అందుకే ఇందాక చెప్పిన ఆనందవల్లి ఉపనిషత్తులో మీరు గమనించండి, ఈ ఆనందాలు వరుసగా చెబుతూ మధ్యలో ఏమంటాడంటే శ్రోత్రియస్య జాకామక దస్య శ్రోత్రియస్య జాకామక దస్య శ్రోత్రియస్య జాకామక దస్య అని ఒక 10 సార్లు చెబుతారండి. ఎందుకు? శ్రోత్రియస్య చ అకామహతస్య. ఈ మనుష్యానందం నువ్వు పొందాలా? వేదం చదువు, వేద జ్ఞానం పొందు. అకామహతస్య ముందు కోరికలను మానుకో. అకామహతస్య కోరికలు నిన్ను బంధించకుండా చూసుకో, ఈ ఆనందం పొందుతో. దేవగంధర్వానందక శ్రోత్రియస్య అకామకతస్య స ఏక ఇంద్రస్య ఆనందక శ్రోత్రియస్య అకామకతస్య. ఆ ఇంద్రానందం, దేవానందం, పితృదేవతల ఆనందం, బృహస్పతి ఆనందం, చివరికి బ్రహ్మానందం నువ్వు పొందాలన్నా చాలా తేలికైన విషయం అయ్యా. అంత కష్టపడక్కర్లేదు. కోరికలు లేకుండా చూసుకో. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏ గుళ్ళోకి వెళ్ళి ఏ ప్రదక్షిణం చేసి ఏ కోరిక కోరదామా అని చూస్తున్నాం. గుళ్ళోకి వెళ్లాల్సింది కోరికలు తీరడానికి కాదమ్మా, కోరికలు లేకుండా చేసుకోవడానికి. అది గుడి పరమార్థం. ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళాము అంటే ఇంటికి వచ్చి మనకు అప్పటి వరకు ఉన్న కోరికలను కాగితం మీద రాసుకుని అందులో ఒకటి కొట్టేయాలి. ఈ రోజు నుంచి ఈ కోరిక నాకొద్దు. మళ్ళీ రెండోసారి వెళ్ళామంటే రెండో కోరిక కొట్టేయండి. ఖచ్చితంగా 10 రోజుల తర్వాత మీరు గుళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా మీలో మీరే గుడి అవుతారు, మీరే దేవుడు అవుతారు. అందరం దేవుడు రాజులమే అవుతాం, అనుమానం వెళ్ళ. మనలో మనం ఆనందంగా ఉండగలిగితే ఇంకంతకంటే గుడి ఏమిటండి? స్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవతి సంతుష్ట తస్య కార్యం నవిద్యతే. తన యందు తాను ఆనందించగలిగిన వాడు, తనలో తానే చదువుకుంటూనో ఆ ధ్యానం చేసుకుంటూనో ఆనందంగా ఉండగలిగిన వాడు ఇతరుల సాంగత్యాన్ని కోరుకోడు. మీరు మన్నిస్తే ఒక్క మాట సొంత విషయం చెబుతా. నేను 5-6 ఏళ్లుగా అదే ప్రయత్నం చేస్తున్నా. అందుకే నేను ఏ ఊరు వచ్చినా, హోటల్లో ఉన్నా, ఎక్కడున్నా ఎవరన్నా నన్ను కలుద్దామని వస్తే సభ దగ్గర కలవండి అంటాను. దయచేసి మిత్రులు ఎవరూ ఏమీ అనుకోవద్దు. నాకు అది పాలసీ, సిద్ధాంతం అంతే. ఏకాంతం అభ్యాసం చెయ్యాలి. ప్రవచనం చెప్పేవాడు ఓ భక్తుల్ని, శిష్యుల్ని, ముఠాల్ని పెట్టుకుని తిరిగితే ఇందాక చెప్పిన వాళ్ళలాగే మేము తగలబడిపోతాం, అనుమానమే లేదు. ఊళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు అన్నీ తిరుగుతూ కూర్చుంటే ఇంటింటికి వెళ్ళి పాదపూజలు, కట్నాలు అన్నీ వస్తే అహంకారం వచ్చేస్తుందమ్మా, బాగా డబ్బు వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి భీమవరం పెడితే ఎంత వసూలైంది, పాలకొల్లో అంత వసూలు అవ్వాలని సెంటర్లు పెడతాం మేము కూడా.
నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవడానికే నా మిత్రుల్ని కూడా నేను ఇబ్బంది పెడుతున్నా. సభాముఖంగా నేను క్షమాపణ చెబుతున్నానమ్మా, కానీ నా పద్ధతి అంతే, నన్ను మన్నింతురుగాక. ఎందుకంటే సభ దగ్గర కలిస్తే 2 నిమిషాల్లో వదిలిపోతుంది, రూముకి వచ్చి కలిస్తే 1 గంట వెళ్ళిపోతుంది కాలక్షేపం కబుర్లు. ఇంకా అవన్నీ ఆత్మస్తుతి పరనందలే ఉంటాయి. ఏవో రకరకాలు ఉంటాయి, ఏదైనా అనవసరం. అదే నాకు ఇచ్చిన 606 రూములో కూర్చొని ఏం చేశానో మీరు ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళని అడగండి. నేను హాయిగా నా పుస్తకం నేను చదువుకుంటూ కూర్చున్నా, ఇంకాస్త ఖాళీ ఉంటే మంచం మీదే పడుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నా, ఏం పర్వాలేదు, ఏం నష్టం వల్ల. అంత సమయం కూడా ఉండదు నిజానికి. ఉన్న సమయం అలాగే చేశాను. ఊళ్ళో మా అన్న కూతురు ఉంది, నా ధర్మం, దాని ఇంటికి వెళ్ళాలి, భోజనం చేయాలి. మా అన్నయ్య లేడు, నేను తండ్రి లాంటి వాడిని, నేను వెళ్ళకపోతే ఎలాగే ఏమనుకుంటుంది. అందుకని వెళ్ళాం, భోజనం చేసాం, సంతోషించి. మా వదిన గారు ఉన్నారు, తల్లి లాంటి మనిషి, సంతోషించారు. భోజనం చేసాం, వచ్చేసాం. ఇదంతట్లో ఏమిటంటే కొంతమంది అనుకుంటారు, పాప ఆయన ఎవరితో మాట్లాడరండి, కలవరండి, ఇదేమిటండి, మాతో చదువుకున్నారండి, మాతో ఆడుకున్నారండి. ఏం చేసినా అందరు మిత్రులకి, అందరు బంధువులకి నేను నమస్కారం పెట్టి చెబుతున్నది ఏమిటంటే, ఏకాంతంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దయచేసి సాంగత్యం కోరుకో. సత్సాంగత్యం అంటే 10 మంది కలవడం కాదమ్మా, మంచి గ్రంథం చదవడం సత్సాంగత్యం. అందుకని పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అని, రాత్రి పిలిచి వనవాసం అంటే ఒక్క క్షణం ఆగలేదు రామచంద్రమూర్తి. వెంటనే వెళ్ళిపోయాడు రాత్రికి రాత్రే. అంటే నీ జీవితంలో కష్టాన్ని సుఖాన్ని సమానంగా తీసుకో. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ జయాపజయ జయోస్తు మానావమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో. మరి కైక శత్రువే కదండి నిజానికి. ఆయనకు రావాల్సిన రాజ్యాన్ని అపహరించింది ఆవిడ, కానీ సమానంగా భావించాడు. పైగా వనవాసంలో ఉండగా ఒక్కొక్కప్పుడు కోపంతో కొంచెం సీతాదేవి, ఎంతైనా కోడలు కదా, భర్తకి రావాల్సిన రాజ్యం రాలేదని ఆవిడకి మనసులో బాధ ఉంటుంది. ఆ కోపంతో ఒక్కోసారి ఆవిడ, లక్ష్మణుడు సరే రాముడికి కష్టం వచ్చినప్పుడల్లా చివరికి సీతాదేవి వియోగంతో బాధపడుతుంది. కైక ఆనందిస్తుందిలే అన్నాడు పాపం. లక్ష్మణుడు బుద్ధి అటువంటిది, రాముడు అంత గొప్పవాడు కాదైనా. రాముడు రాముడే, లక్ష్మణుడు లక్ష్మణుడే, పెరుగే మజ్జిగే లెక్క. అందుకని కైక ఆనందిస్తుందిలే అన్నాడు. వెంటనే రాముడు తీక్ష్ణమైన నేత్రాలతో శివుడు 3వ కంటితో చూసినప్పుడు చూసేవాడండి లక్ష్మణుడికి. ఏం మాట్లాడుతున్నావు అంతే, పెద్దవాడంటే పెద్దవాడే. వెంటనే రాముడు పొరపాటైపోయింది కూడా. ఒక్క మాట కైకని అన్నవలేదండి. అంటే ఖచ్చితంగా తుల్యో మిత్రారి పక్షయో, తనకు అపకారం చేసిన వాళ్ళని, ఉపకారం చేసిన వాళ్ళని ఒక్కలాగే చూశాడే. ఇది రాముడి నుంచి మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇంట్లో విషయాల్లో అపకారం చేసిన వాళ్ళు ఒకలా చూడడం అంటే పాకిస్తాన్ని క్షమించడం కాదు. అప్పుడు వీధిలో కృష్ణయ్య గమనించండి, ఇందాక సగం చెప్పా. ఇంట్లో విషయాలు మన భారతదేశంలో 2 రాష్ట్రాలు, మనకి తెలంగాణ వరకు, కర్ణాటక వారితోనో తమిళ వారితోనో మనకి పేచీలు వస్తే ఏదో వాళ్ళని వెళ్ళి కూర్చోబెట్టి మొత్తం మీద తెలుసుకోవాలి. ఎవరో ఒకరు ఏదో చేయకపోతే నడవదు. అదే వీధిలో కృష్ణయ్య అని ఎందుకన్నారు అంటే, ఇతర దేశాలతో మనకి యుద్ధాలు వస్తే, శ్రీకృష్ణుడు పాండవ కౌరవుల మధ్యలో యుద్ధం వస్తే సంధి చేసేందుకు ప్రయత్నించాడు. కుదరకపోతే 18 రోజుల్లో మొత్తం అందరినీ వేసి పారేశాడు. అనుమానం వల్ల ఆయన సారథ్యం వహించాడు. అంచేది వీధిలో వాళ్ళతో నీకు తగాదా వస్తే ధైర్యంగా ధర్మపక్షాన నిలబడు, చేతకాని వాళ్ళ వెనక్కి వెళ్ళిపోక. నీ ఇంట్లో వాళ్ళతో నీకు తగాదా వస్తే వేరే విషయం, అక్కడికక్కడ వదిలేయి. మన దేశం మన ఇల్లుగా భావించాలి. మనం రాష్ట్రాల మధ్యలో భేదాలు వస్తే మనం వాటిని అక్కడికక్కడ నివృత్తి చేసుకోవాలి సామరస్యంగా. అదే ఇతర దేశాలతో వస్తే తెలుసుకోవాల్సిందేనండి, ఎందుకని క్షమిస్తాం. అదే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. దానికి ఏదో శృంగారపరమైన అర్థాలు చెబితే అలాగా పవిత్రమైన సామెతలు పట్టు, అది తత్వం. అందుకని రాత్రి వెళ్ళిపోయాడంటే మన జీవితంలో కూడా గమనించండి. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాం, వచ్చింది, మంచిదే. కాసేపటికే 2 రోజులకే ఆ ఉద్యోగం పోయిందని తెలిసింది. సమానంగా తీసుకో, బీపీ తెచ్చుకోక. మనం అలా కాదుగా, ఈవేళ యువతరం కూడా చెడిపోతున్నారు విచిత్రంగా. 2-3 సార్లు ఏమైనా కాస్త సంఘటనలు జరగగానే నా జీవితం ఏమిటో ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. వెంటనే వీడికి ఎవడో తగులుతాడు, ఒకడు చెయ్యి చూసేవాడో కాలు చూసేవాడు. నీకు గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, అందుకని నువ్వు ఇంట్లో ఉండకంటాడు. ఇంకంతే పడిపోయాడు వీడు. ఇది 2 సార్లకే. అనవసరంగా అన్నిటినీ నమ్మాల్సిన అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం ప్రధానంగా మొత్తం మానవ జీవితాన్ని, భూమండలం యొక్క జాతకాన్ని అది నిర్ణయిస్తుంది. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి సంఘటనని నిర్ణయిస్తుందని జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎక్కడా చెప్పాల. అదే నక్షత్రంలో కొన్ని కోట్ల మంది జన్మించారు భూమండలంలో. అందరూ అలాగే ఉంటారా? మనిషి బుద్ధితో, మనిషి భక్తితో దాన్ని ఖచ్చితంగా అధిగమించచ్చమ్మా. దైవభక్తిని మించింది. మీకు ఎప్పుడైనా మీ జాతకాల పట్ల, గ్రహస్థితుల పట్ల భయం కలిగితే ఖచ్చితంగా తాటంక యుగళీభూత తపనోడుపమండల ఒక్క నామాన్ని గుర్తు చేసుకోండి. నేను చేస్తున్న పని మీకు చెబుతాను.
అమ్మవారి తాటంకాలమ్మ చెవి కమ్మలు. ఇవి ఒకటి తపన మండలం అంటే సూర్యమండలం, ఇంకోటి ఉడుప మండలం అంటే చంద్రమండలం. నవగ్రహాల్లో సూర్యచంద్రుడిని మించిన వారు ఎవరూ లేరు. సూర్యుడు హెడ్ మాస్టరు, చంద్రుడు నైట్ వాచ్మన్, ఇంకేముంది అక్కడ. ఈ ఇద్దరిని చెవి కుండలాలుగా ధరించింది ఆవిడ. మిగిలిన గ్రహాలన్నీ వాళ్ళకంటే తక్కువ వాళ్ళే. ఆ ఇద్దరిని కుండలాలుగా ధరించిన ఆవిడ్ని మనం ఆశ్రయించిన తర్వాత అనవసరంగా గ్రహ దోషాలకి బాధపడాల్సిన అవసరం లేదు. ఏం జరగాల్సి ఉందో జరుగుతుంది. అమ్మవారి యొక్క నామస్మరణ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ నమో నారాయణాయ, నమ శివాయ నమ శివాయ. ఏదో ఒక దివ్య నామాన్ని మనం నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే సమస్తమైన దోషాలు వెళ్ళిపోతాయమ్మా. దూర్జడి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పాడు కాళహస్తి శతకంలో, గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామం ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ పెట్టగా జాలునే. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ పెట్టగా జాలునే. దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు, దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని రకాల గ్రహదోషాలున్నా, ఎన్ని రకాల దుర్నిమిత్తాలు, దుస్వప్నాలు, దుశ్శకునాలు వచ్చినా ఒక్కడిని ఏం చేయలేవుడు ప్రపంచంలో. నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధలు పెట్టగాజారుని. మనస్సులో నిరంతరం ఎవరైతే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని జపం చేయగలుగుతారో మనస్సులో, పైకి కాదు. అలా ఉంటే ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పైకి చేయాలంటే కొన్ని నిబంధనలు పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే నాలుక పవిత్రం కాదు, పెదవి పవిత్రం కాదు, మనస్సు నిత్య పవిత్రం. ఒక రకంగా చెప్పాలంటే నిత్యం అపవిత్రం. దానికి ఏమీ లెక్కలేదు, రూపం లేదు. దానికి రూపం లేని దాన్ని పవిత్రం అని చెప్పలేము, అపవిత్రం అని చెప్పలేము. వెర్రి ఆలోచనలు చేసేటప్పుడు అపవిత్రం, నామస్మరణ చేసేటప్పుడు పవిత్రం. దాన్ని పవిత్రంగా ఉంచడం మన చేతుల్లో ఉంది. దాన్ని కనుక నిరంతరం చేస్తే, ఈ భయం వదిలిపెట్టేసి పరమేశ్వర నామస్మరణ చేస్తే అన్ని రకాల దుఃఖాలు ఆయన చూసుకుంటాడు. ఏ గ్రహాన్ని ఎటైనా తిప్పి ఆటాడించగలిగిన శక్తి అమ్మవారికి ఉందమ్మా, సందేహమే లేదు. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటారు లలితా సహస్రంలో. అనేక కోటి బ్రహ్మాండాలకు ఆవిడ జనని, ఆవిడ దివ్య విగ్రహ. ఈశ్వరుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు వీళ్ళ జాతకాలు వీళ్ళే కాపాడుకోలేరు. వాళ్ళు మన ఏం చేస్తారండి? దానికి అంత భయపడిపోవాలా? నిమిత్త మాత్రంగా చేయవలసింది ఏదో చేస్తాం, మిగిలిందంతా మనస్సులో జపం చేసుకుంటూ ఉంటాం. రామచంద్రుడు కూడా శివనామ జపం నిరంతరం చేసేవాడు. అందుకే మనకి రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి. రామేశ్వరం 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 అంటే రాముణ్ణి అడిగారు మామూలుగా, ఏమిటయ్యా ఈ పేరు పెట్టారంటే, అదేముందండి సరిగ్గా ఉంది కదా సంస్కృతంలో, రామస్య ఈశ్వరక రామేశ్వరక అన్నట్టు. అంటే రాముడికి ప్రభు అండి, నాకు ప్రభు శివుడు, నేను శివభక్తుణ్ణి, అందుకని ఇది రామేశ్వరం అన్నట్టు. తర్వాత నారద మహర్షి కైలాసానికి వెళ్ళి, ఆయనకి పొల్లెట్టడం అలవాటు కదా, కైలాసానికి వెళ్ళి రామేశ్వరం అంటే ఏమిటన్నట్టు. అంటే శివుడు అన్నట్ట, రాముడు ఏదో వినయంగా అలా చెప్పాడు కానీ లేదు నారద, రామేశ్వరమ అంటే రామస్య ఈశ్వర అని అర్థం కాదయ్యా. రామః ఈశ్వరః యస్య సహ. రాముణ్ణి ప్రభువుగా కొలిచేవాడు ఎవడో వాడు రామేశ్వరుడు, నేను రామభక్తుణ్ణి అన్నట్టు శివుడు. మనకి పెద్ద ప్రమాణం. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటూ ఉంటాడు, జపం చేస్తూ ఉంటే అమ్మవారు అడిగింది, మీరే దేవుడు కదండి, ఎవరి గురించి జపం చేస్తున్నారు అంటే, పార్వతి పొరపాటుని దేవతలు అనుకుంటారు కానీ మానవుల్లో కూడా దేవతలు ఉన్నారు. ఎవడైనా పొద్దున్న 10 గంటలకి పట్టాభిషేకం అని చెప్పి ఆ మాట ఇచ్చి రాత్రి 10 గంటలకి వనవాసం అంటే వెళ్ళిపోయేవాడు ఉన్నాడా మన దేవతల్లో? ఈ దేవతలంతా పదవుల కోసం కొట్టుకు చచ్చిన వాళ్లే కదా. అటువంటి మానవుడు నాకు దేవుడు అని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మానవుడు రాముడు మానవుడండి, ప్రధానంగా ఆయన మానవుడుగా అవతరించాడు. అందుకే ఎక్కడా భగవంతుడి మహిమ ఆయన ప్రదర్శించలేదు. కృష్ణావతారం వేరు, ఆయన పుట్టుక నుంచి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు, అది వేరే విషయం. రామావతారం గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఆయన మానవుడుగానే చూపించాలి. ఎందుకంటే నేను మానవుడుగా పుట్టాను, మానవుడుగా బతికాను, మానవులు పడే బాధలన్నీ పడ్డాను, ఎలా పడ్డాలో ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికే నేను ఇలా ఉన్నాను అంటే, రాముడిని దేవుణ్ణి చేసేసి మనం మా బాధలన్నీ తప్పించవయ్యా అంటే, ఆయన మనతో ఏమంటున్నాడో సహించడం అలవాటు చేసుకో, క్షమించడం అలవాటు చేసుకో, అవసరమైతే ఎదిరించడం కూడా అలవాటు చేసుకో. సీతాదేవి కోసం యుద్ధం చేయవలసి వస్తే చేశాడండి.
చివరిగా ఒక్క మాట రామావతార తత్వంలో అద్భుతమైన ఔదార్యాన్ని గురించి చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. సీతాదేవి కోసం భయంకరమైన యుద్ధం చేశాడు. వారం రోజుల పాటు జరిగింది అంటారు యుద్ధం. కోట్ల మంది వెళ్ళిపోయారు. రావణాసుడితో యుద్ధం సామాన్యమైంది కాదు. ధర్మాధర్మాలు పక్కనెట్టేస్తే వాడు గొప్ప శివభక్తుడే కదా, మహాతపస్సంపన్నుడు. మామూలు వాళ్ళు నిలబడలేరు. పైగా వాడి మేధాశక్తి అపూర్వం. మురారి అనర్ఘరాగవంలో చెబుతాడు, రావణాసుడికి 10 తలకాయలు ఎందుకు ఉంటాయంటేట 14 విద్యలు ఉన్నాయండి లోకంలో. చతుర్దశ మహావిద్యలంట. 14 విద్యలు. 14 విద్యలు. వేదములు 4, ఉపవేదములు 4, శాస్త్రములు 6, కలిపి 14. ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు 4, ఉపవేదాలు ధనుర్వేదం, స్థాపత్య వేదం, గాంధర్వ వేదం, ఆయుర్వేదం. ఇవి ఉపవేదాలు 4, 8. 6 శాస్త్రాలు సరిగ్గా. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, న్యాయశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, 6 శాస్త్రాలు. ఈ మొత్తం కలిపి వేదములు 4, ఉపవేదములు 4, శాస్త్రములు 6, కలిపి 14 విద్యలు. బ్రహ్మదేవుట 14 విద్యల్ని భరించలేకపోయాట. మురారి చెబుతాడు అద్భుతంగా. ఈ మధ్య అనర్ఘరాఘవం చదువుతున్నాను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో. పేజీకి పరవశమే. పేజీకి పరవశమే. ఎంత బాగా రాస్తాడో ఆ నాటకాన్ని. రామాయణమే అనర్ఘరాఘవం. వెలకట్టలేని రామాయణం పెట్టాడు అనర్ఘరాఘవం. పైగా ఆయన ప్రశ్నించారు కొంతమంది, వాల్మీకి రాశాడు కదా, ఇంక నువ్వేమి రాస్తావు అన్నాడు. నేనెందుకు రాయను, నాకు తెలిసింది నేను రాస్తా. దేవీం వాచం ఉపాసతే హి కమయః సారం తు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారి కవి అబ్ధిర్లంఘిత ఏవ వానరభటాః కిం తస్య గంభీరతాం ఆపాతాళ నిమగ్న పీవరతనుర్జానాతి మందాచలః. తాను మళ్ళీ రామాయణం రాయడాన్ని ఎంత ఆత్మవిశ్వాసంతో సమర్థించుకున్నాడో చూడండి మురారి. వాల్మీకి రాశాడయ్యా, ఎంతోమంది రాశారయ్యా, అప్పుడు కాళిదాసు కూడా రాశాడు రఘువంశం. నువ్వేమిటయ్యా మళ్ళీ రాస్తావంటే ఏమన్నాడో తెలుసా? ఎవరి తెలివితేటలు వాడుకుంటాయి, మీరు అనవసరంగా ఎవరితో నన్ను పోల్చకండి అని. దేవీం వాచం ఉపాసతే హి కవయః. సరస్వతీదేవిని సేవించడానికి వారికే హక్కు ఉందా, నాకు లేదా అన్నాడండి బాబు. నాకు లేదా? వాల్మీకి రాస్తే నేను రాయకూడదా? కాళిదాసు రాస్తే నేను రాయకూడదా? సరస్వతీదేవి ఇంకెవరూ రాయొద్దని ఏమైనా తీర్మానం చేసిందా? నేను చేసుకుంటా. సారంతు సారస్వతం జానీతే. సాహిత్యం యొక్క సారాన్ని గ్రహించడం ఒక్కడితో అయ్యేది కాదు, ఎంతోమంది ఉంటారు. పైగా నాకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారి కవి. గురుకులంలో ఉండి వేదాలు చదువుకుని, శాస్త్రాలు చదువుకుని, వ్యాకరణాది శాస్త్రాలన్నీ నేర్చుకుని, గురువులు తొడపాశాలు పెడితే తిని కష్టపడి నేర్చుకున్నా. నాది పాండిత్యం, దైవానుగ్రహం వల్ల వచ్చిందని చెప్పొద్దు కబుర్లు. నేను కష్టపడి చదువుకున్నా. అందుకే నాకు తెలిసినట్టుగా రామాయణ సారం ఇంకోటికి తెలియదని ఉదాహరణ చెప్పాడండి. కోతులు సముద్రం నుంచి దూకాయి కదా, సముద్రం ఎంత లోతుందో చెప్పమంటే కోతులు చెబుతాయా? కానీ సముద్రంలోనే మునిగిపోయి వేల ఏళ్లుగా ఉన్న మైనాక పర్వతాన్ని సముద్రం ఎంత లోతుందంటే చెబుతుంది వెంటనే. అందుకని నేను మైనాక పర్వతం లాంటి వాడిని, రామాయణ సారం నాకు బాగా తెలుసు, నేను రాస్తానండి. ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ఆత్మవిశ్వాసం అంటే ఒక్కొక్క తెలుగు కవి, ఒక్కొక్క సంస్కృత కవి ఎంతమందిని మర్చిపోయాము, ఎంతమందిని వదిలిపెట్టేశాం. అందుకే నాకు ఒక పట్టుదల. ఆ మూలనున్న కవులు, మూలబడిన గ్రంథాలు మనం చదివి రకరకాల ప్రవచనాల్లో చెప్పి వాళ్ళందరినీ జనంలోకి తీసుకెళ్ళి ఆ ప్రక్రియ, వైవిధ్యం, బుద్ధి వికాసం ఏమిటో తెలియజేయాలి. లేకపోతే ఎంతసేపు వాల్మీకి రామాయణం గొప్పదే, కానీ ఇంకా దాన్నే పట్టుకుంటే ఎలాగా చాలా ఉన్నాయి. కాళిదాసు రఘువంశం రాశాడు, మురారి అనర్ఘరాఘవం రాశాడు, అవి చదవాలి. అందులో ఆయన చెబుతాడండి 10 తలకాయలు రావణాసుడికి ఎందుకు ఉన్నాయంటేట, విద్యలు 14 ఉన్నాయట, బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉన్నాయట. అందుకని 4 అట్టి పెట్టుకుని మిగిలిన 10 నీ దగ్గర పెట్టాలని రావణాసుడికి ఇచ్చాట. అలా సమర్థిస్తాడు. నవ్వొస్తుంది నిజంగా చదివితే. ఏం చెప్పావయ్యా అని. 14 విద్యలు ఉన్నాయరా, నేను ఎంత బ్రహ్మదేవుడైనా తలకాయలు 4 ఉన్నాయి, ఏవో పెట్టేలాగా. 4 నా దగ్గర పెట్టుకుంటా, 10 ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, అందుకని 10 నీ దగ్గర ఉండని అంటే సర్లే నేను భరిస్తా అన్నట్టు. అంత గొప్పవాడు రావణాసుడు. 10 విద్యలు ఉన్నాయి వాడి దగ్గర. నిజంగా రావణాసుడు శక్తి ఉపాసకుడు. 10 మహావిద్యలు అంటారు, అవి 10 సరిగ్గా అవన్నీ ఉన్నాయి. ఇంత చిత్రంగా చెబుతాడు. అటువంటి రావణాసురుడు యొక్క రాజ్యాన్ని కేవలం సీతాదేవి కోసం చేశాడండి యుద్ధం. ఎక్కడ రాజ్యకాంక్ష లేదు ఆయనకి. అందుకే యుద్ధం అయిపోగానే
లక్ష్మణుడు, సుగ్రీవుడు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది దగ్గరికి వచ్చారు. ఎందుకంటే విభీషణుడు అందరికీ ఆహ్వానం పలికాడు. ఏదో లంకలో ఉండండి, చాలా కష్టపడ్డారు, యాతన పడ్డారు, ఓ 10 రోజులు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి, హాయిగా సుఖభోగాలన్నీ అనుభవించి వెళ్ళండి యాతన అనగానే లక్ష్మణుడు మాట ఎలా ఉన్నా ముందు సుగ్రీవుడికి సరదాలు ఎక్కువ. కోతే కదా, అందుకే సుగ్రీవుడు వెంటనే సరే బాగుందని ఈయన వెళ్ళి రాముడి దగ్గర ఆ మాట అంటే దెబ్బ పేలిపోతుంది. అందుకే లక్ష్మణుడు పంపించాడు. మరి లక్ష్మణుడిని అయితే ఏమన్న కదా, 14 ఏళ్ళు నిద్రాహారాలు లేకుండా సేవ చేశాడు. అందుకని లక్ష్మణుడిని గిల్లాడు కాస్త. లక్ష్మణ మరి ఆయన అడిగాడు మన గురించి కాదు, ఇప్పుడు నువ్వు మాత్రం నీ మట్టుకు నిద్రాహారాలు లేకుండా ఎంత కష్టపడ్డావు, ఆయన గురించి ఏదో ఆలోచిస్తాడు. ఇదే రాజకీయం అంటే. నీ మట్టుకు నువ్వు 14 ఏళ్ల పాటు నో స్లీప్ నో ఫుడ్ అని నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఒక్కసారి లంకలోకి వెళితే శుభ్రంగా కాస్త అనేక రకాలు ఉంటాయి, పుచ్చుకోవచ్చు. ఉన్నాయిగా శుభ్రంగా, ఏదో వెండి అరుగుంట, బంగారపు స్తంభాలట, రత్నాలు పొదిగేట, అన్నీ బాగున్నాయిట అని అవన్నీ ఉన్నాయి, అనేక రకాల భోగాలు అనుభవించవచ్చు అని కొంచెం లక్ష్మణుడు కొంచెం గిల్లి, ఏం అయోధ్యది ఏముంది, తర్వాత వెళ్ళొచ్చు, మళ్ళీ టికెట్ బుక్ చేసుకుందాం, దానికేముంది అని అంటే లక్ష్మణుడు వచ్చి ఆయన అన్నాడు కదా అని ఈయనకు కూడా కాస్త మనస్సు చెలించి రాముడితో అన్నయ్య వాళ్ళందరూ అంటున్నారు అన్నాడు. పోనీ ఓ 10 రోజులు ఉండి వెళదాం. వెంటనే రామచంద్రమూర్తికి ఆలోచన వచ్చింది, అమ్మ బాబోయ్ వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నారు మొత్తం. సరిగ్గా మీరు ఆధునిక ప్రపంచంలో గమనించండి అమ్మా, వియత్నాంలో తగాదాలు వస్తే వియత్నాంలో వ్యవహారాలు సెటిల్ చేయడానికి అమెరికా వాడు 20 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఇరాన్లో సద్దాం హుస్సేన్ని పట్టుకున్న వెంటనే ఇరాన్ను వదిలేయచ్చు కదండి, దాన్ని మొన్నటి వరకు అమెరికా వాడు పరిపాలించాడు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు లేవని రష్యా పెద్ద సామ్యవాద సామ్రాజ్యం కింద చెప్పుకునేటువంటి పెద్ద మనుషులు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు పెద్ద రాజ్యాలుగా పేర్కొన్న అమెరికా రష్యాలు ఎక్కడ సమస్యలు వచ్చినా వేలెట్టడం, తర్వాత ఏమో వాటిని సరిచేద్దామన్నా ఆక్రమించేసుకోవడం. దీనికి మన రామాయణం పరిష్కారం చెప్పింది, అసలు అవకాశం ఇయ్యద్దు. సీతాదేవి కోసం మనం యుద్ధం చేశాం, ఆవిడ వచ్చింది, అయిపోయింది, రాజ్యంతో మనకి సంబంధం లేదు, పైగా రాజ్యాన్ని విభీషణుడికి ఇస్తానని ప్రమాణం చేశాం, మాట తప్పుతామా? సూర్యవంశంలో పుట్టి. కానీ లక్ష్మణుడికి ఏమిటది, బుద్ధి లేదా, ఏం ఆలోచిస్తున్నావు, పద అంటే బాధ కలుగుతుందమ్మా. వెంటనే సుగ్రీవుడు వచ్చి ఇదే మరి ఎంత సేవ చేసినా ఒకటే, అందుకే నేను మా అన్నగారికి ఏం చేయలేదు, తెలివైన వాడిని అంటాడు, పుల్లట్టేస్తాడు. వాళ్ళకి ఆయన ఏం చేయలేదుగా, నువ్వు అనవసరంగా చేసావు. వెంటనే లక్ష్మణుడు కూడా కాస్త అనిపిస్తుంది, అనవసరంగా చేసినట్టున్నావు, ఎందుకు వచ్చిన గొడవ ఇది. సుగ్రీవుడితో ఉంటే ఇక్కడ కోతుల సామ్రాజ్యంలో కొంచెం ఓ పార్టీ ఓ భాగం ఇస్తాడు, ఓ మినిస్టర్ పోస్ట్ అని పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అందుకని లక్ష్మణుని వ్యతిరేకం చేసుకోవడం రాముడికి పద్ధతి కాదు. లౌక్యం బాగా తెలిసినవాడు రాజు, రాజనీతిజ్ఞుడు. అందుకని వ్యవహారం నడవాలి, లక్ష్మణుని మనస్సు బాధపడకూడదు, అందరూ వెంటనే కదలాలి, అంటే సెంటిమెంట్ పెట్టాలి. వెంటనే పెట్టాడు చాలా తెలివిగా. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంకలో వెండి అరుగులు ఉండొచ్చు, బంగారపు స్తంభాలు ఉండొచ్చు, రత్నాలు పొదిగి ఉండొచ్చునయా, కానీ నాకెందుకో నమే లక్ష్మణ రోచితే, నాకెందుకో అంత ఇష్టం అవ్వట్లేదయ్యా. ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా సున్నితంగా ఉంటుంది, తెలుగు కంటే కూడా. సమ్హౌ ఐ డోంట్ లైక్ ఇట్. ఆ సమ్హౌ మాట చేరిస్తే ఆ అందం వస్తుంది. సమ్హౌ ఐ డోంట్ లైక్ ఇట్, చాలా సున్నితంగా చెప్పడం అన్నాడు, మనకి ఇష్టం లేదు. ఇదేంటి అదో మాట, బుద్ధి లేదా అని అనకూడదండి. నాకెందుకో నచ్చడం లేదంటే కొంచెం అవతల వాడు అర్థం చేసుకుంటాడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకెందుకో నచ్చడం లేదు అంటే అర్థం చేసుకుంటాడు. 2 వెధవ సలహాలు ఇస్తావు పని లేకుండా అని మాట్లాడకూడదండి. నేను ఇచ్చిన సలహా ఎప్పుడు విన్నా ఉంటాడు, 2 పార్టీలు అయిపోతుంది వ్యవహారం. మాట్లాడే నైపుణ్యం కూడా రాముడి నుంచి నేర్చుకోవాలి. అందుకే స్మితపూర్వ భాక్ అంటాడు వాల్మీకి. రామావతారంలో గొప్ప విషయం స్మితపూర్వ భాక్. ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడు రాముడు. ముందు చిరునవ్వు, ఆ చిరునవ్వుతో మాట్లాడితే ఏదైనా బాగానే ఉంటుంది. మీరు చెప్పింది బాగాలేదండి అన్న, మీరు చెప్పింది బాగాలేదండి అంటే వెంట పడిపోతున్నాడు. నవ్వాడుగా అంటే బాగాలేదని చెబుతున్నావు అక్కడ. ఓ తిట్టినా సరే కొంచెం నవ్వుతూ తిట్టామనుకోండి, ఆయన నవ్వుతారండి తిడితే తిట్టారు కానీ అంటారు.
దీన్ని ఇలా చెప్పడం నాకు ఎందుకో నచ్చడం లేదే అని సెంటిమెంట్ ఎక్కడ పెట్టాడు నమ్మకం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నీ కన్న తల్లి సుమిత్ర, నా కన్న తల్లి కౌశల్య పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కైక మన కోసం ఎదురు చూస్తున్నారయ్యా. అంతేకాదు కోట్ల మంది అయోధ్య ప్రజలు రాముడి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారయ్యా. లక్ష్మణుడి సేనాధిపత్యం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఆ తల్లిని, కన్న తల్లిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి ఈ లంకలో ఉండడం మనకేమైనా ఆనందమా? వెళ్ళిపోదాం పదా అన్నాడు. వెంటనే లక్ష్మణుడు సంచి సతీశాడు. ఇది సమస్యను ఎదుర్కోవలసిన విధానం. వాళ్ళు కష్టపడ్డారు. సుగ్రీవుడు కూడా చాలా కష్టపడ్డాడు. ప్రాణం మీదకి వచ్చిన సుగ్రీవుడికి 2-3 సార్లు చచ్చి బతికాడు సుగ్రీవుడు నిజంగా. మరి అంత కష్టపడిన వాడిని కోరికలు కాదంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. అనవసరంగా 10 కోట్ల మందిని వేసుకొచ్చి అక్కడికి అనుకుంటాడు. అనుకోకూడదు. వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాలి. వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా మాట్లాడాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్ అని వాళ్ళ 3 నెలల శిక్షణ, 3000 భక్షణ చేసి చెప్పి నేర్పిస్తున్నారే. రామాయణంలో ఒక్క శ్లోకంలో ఉందన్నమాట ఆ సంభాషణ నైపుణ్యం. అందుకని ఎంత గొప్పదైనా నాకు ఎందుకో నచ్చడం లేదయ్యా, లక్ష్మణ వెళ్ళిపోదామని. కానీ ఇంకేం మాట్లాడతారండి? అందరూ కలిసి పుష్పక విమానం ఎక్కేశారు. అదిగా ఎక్కడం కూడా మామూలుగా కాదు. ఒక మాట సాగర ఘోష కావ్యంలో చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. పూలై కపీసులెల్ల పుష్పకాధిరూఢులై తావులౌచు విజయహాస దర్పముల్ దలిర్పగా భూవిభున్భజింపజన్మ భూమికే గుచుండగా ఆ విమానమందు కొనగా ఆశ ఘోష పెట్టి తిన్. మొత్తం కపులందరూ ఆ పుష్పక విమానం మీద ఎక్కి కూర్చుంటే ఎలా ఉందంటే 10 మంది సీతాదేవి ఒళ్ళో, 10 మంది రాముడి మేళ్ల మీద రకరకాలుగా కూర్చున్నారు. ఎవరిని ఏమీ అనలేదు. ముద్దు ఎవరిని ఏమీ అనలా. మొత్తం అంత బాపు గారు బొమ్మేస్తారు చాలా చక్కగా. పుష్పక విమానం, కూతులన్నీ కూర్చోడు. అలాగే రాముడు జుట్టెట్టుకుంటాడు కూడా. ఏం అండ పోన్లే, వీడే మహోదరుడైనా రాక్షసుడు చంపాడు. పట్టుకొని మనకు ఉపకారం చేశాడు అని ఆనందం అండి. పిల్లలు తల్లి ఒళ్ళో తండ్రి ఒళ్ళో కూర్చున్నట్టే అలా కూర్చున్నట్టు. అందుకని నాకేమనిపించిందంటే ఈ నెత్తి మీద, ఒళ్ళోను, మెడ మీద కూర్చున్న కూతులందరూ ఎలా ఉన్నారు అంటే రామపట్టాభిషేకానికి భక్తులు జల్లిన పువ్వుల్లా ఉన్నారండి అందరూ కూడా. రామ పట్టాభిషేకం జరుగుతూ ఉంటే భక్తులు జల్లిన పుష్పాల్లా ఉన్నారు. ఏ పుష్పం ఎక్కడ పడుతుందో మనకేం తెలుసండి? దేవుడి మీద జల్లినప్పుడు ఎక్కడ పడినా మంచిది అనుకుంటాం. ఇక్కడ పడలేదు, ఎక్కడ పడింది అనుకో, ఎక్కడ పడినా మంచిది. అలాగే కోతులు కూడా ఎక్కడో అక్కడ కూర్చున్నారు. పువ్వులై కపీసులెల్ల భూవిభున్ భజింప జన్మభూమికి కూర్చుండగా. మరి పుష్పానికి తావి ఉంటుంది. ఈ కోతులకు తావి ఏమిటంటే తావులవుచు విజయహాస దర్పముల్ దలిర్పగా. ఒక్కొక్కడు అక్కడ కూర్చుని ఆ ఇరుకులోనే కూర్చుని నేను వాడిని చంపా, వీడిని చంపా, వీడి కాలు విరగొట్టా, వాడి వేలు నలగొట్టా అని ప్రతాపాలు చెబుతున్నారు. అవే వాళ్ళ విజయ గంధాలండి. పుష్పానికి గంధం ఉంటుంది, వీళ్ళ విజయానికి భాష ఉంది. ఆ విజయ గంధంతో అందరూ భూవిభున్ భజింప జన్మభూమికే కూర్చుండగా రాముణ్ణి సేవిద్దామని అందరూ అయోధ్యకి బయలుదేరి పెడుతూ ఉంటే సముద్రం అనుకుంటున్న వెరీ సముద్రం పాపం. నేను కూడా విమానం అందుకుందామని పైకి ఎగిరాను, కుదరలేదు, కింద పడిపోయాను. మరి సముద్రం వీలు కాదు కదా. అలాగే సాగర ఘోష కావ్యంలో సరదాగా రాశాను. ఆ రకంగా రామావతార తత్వం పేరు మీద దేవుడు రాజు గారి యొక్క కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇది మన మనస్సుల్లో ఉండే రాగద్వేషాలని పోగొట్టి తమోగుణాన్ని సంహరించడానికి, రజోగుణాన్ని సంస్కరించుకోవడానికి, సత్వగుణాన్ని స్వీకరించడానికి, చివరికి గుణాతీతంగా ఎదగడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.